ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్కరించుకుంటూ వారి దివ్య ప్రబోధనామృతమును చదివి అర్థము చేసుకుని ఆకళింపు చేసుకుని అహం సత్యబోధక వేదికపై చదివే భాగ్యమును ప్రసాదించిన స్వామివారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గురువులు గురుపత్ని శ్రీమతి వరలక్ష్మీ సాయిరామ్ గారు మరియు శ్రీ లక్ష్మీనారాయణ దంపతులకు వందనములు తెలియజేసుకుంటూ సాయి సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక సాయిరామ్. నిన్న శ్రీమతి డాక్టర్ జిఎస్ సరస్వతి గారు స్వామివారు 23వ తేదీ నవంబరు 1972వ సంవత్సరమున ప్రసాదించినటువంటి జన్మదిన సందేశమును దైవ కార్యము నిమిత్తమై మన దేహమును కూడా త్యాగము చేయుటకు సిద్ధముగా ఉండాలి అనేటువంటి అంశములో కొన్ని అంశములను వారు తెలియజేశారు. వాటిని విహంగ వీక్షణముగా ఒక్కసారి పరికిద్దాం. సకల శాస్త్ర పురాణములు చదివినటి సంగ్రహవేత్త అయినప్పటికీ కూడా వేదాంతములందు నిష్ణాతులు అయినప్పటికీ అష్ట ఐశ్వర్యములతో తురతూగుతున్నటువంటి రాజరాజులు అయినప్పటికీ రణరంగమున జగదేక వీరుడైనప్పటికీ కటిక దారిద్ర్యముతో కుందుచూ ఉన్నటువంటి దౌర్భాగ్యుడైనప్పటికీ భక్తి అనేది లేనిచో ఎందుకు పనికిరాడు. భక్తుడే భగవంతుని కన్నా మిన్న అని తర్వాత భక్తుని యొక్క ఔన్నత్యమును తెలియచేశారు స్వామివారు తమ పద్యరాజములో. మానవుడు సత్ అసత్ స్వరూపుడు. సుఖములు అనేటువంటి సోపానములను ఒకదాని తర్వాత ఒకటి అధిరోహించుటకు తన యొక్క కాయమును కాలమును కాసులను సర్వమును కూడా అంకితం చేస్తున్నాడు. అయితే ఈ సుఖాలు దేహానిక ఇంద్రియములుగా ఆత్మక అనేటువంటి శోధన పరిశోధన చేయటం లేదు అన్నారు స్వామి. ఇంకొక మాట కూడా అన్నారు స్వామి, తను దేహమా మనస్సా ఆత్మ అనేటువంటి విషయం కూడా తెలుసుకోలేకపోతున్నాడు. దేహము ఒక కుండ వంటిదని, ఈ ప్రపంచము మృణ్మయము మట్టితో సమానము అనియు అశాశ్వతమనియు తెలియచేస్తూ పాత్రకు మట్టి ఆధారం, మట్టి లేకపోతే కుండ తయారవదు, మట్టి ఆధారం. అదే విధంగా దేహానికి ఆత్మ ఆధారము. ఆత్మ లేని దేహం ఎందుకు పనికిరాదు, అసలు శవం అన్నమాట. ఆత్మ ఉంటేనే శివము. దేహానికి ప్రాధాన్యాన్ని ఇస్తుంది ఆత్మ. అటువంటి ఆత్మ గురించి ఆలోచించకపోవడం మనం చేస్తున్నటువంటి ఒక అవివేక గుణము లేకపోతే లక్షణము అని కూడా అనుకోవచ్చు. పాత్రలో మట్టి ఉంది కానీ మట్టిలో పాత్ర లేదు. అదేవిధంగా దేహములో ఆత్మ ఉంది కానీ ఆత్మలో దేహం లేదు. మనం ఇటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి మనకు భగవంతుడు ఈ మానవ జన్మను ప్రసాదించాడు. అయితే దీనికి 3 కర్మలు అవసరము, 3 విషయాలు తెలుసుకోవడం అవసరము అనేటువంటి విషయాన్ని చెబుతూ నిన్న ఆవిడ ముగించారు. అవి ఏమిటంటే జ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము అనేటువంటి 3 శక్తుల్ని కూడా మనం తెలుసుకోవాలి భగవంతుడు మనకి ఈ జన్మ ప్రసాదించినందుకు. అంతవరకు వారు నిన్న మనకి తెలియచేశారు. ఈరోజు అహం సత్యబోధక ప్రథమ భాగంలో 127వ పుట 2వ పారాగ్రాఫ్, అంతఃకరణ శుద్ధి అయినప్పుడే విజ్ఞానం అభివృద్ధి కావటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం దగ్గర నుంచి మనం పఠిద్దాం. ఇందు స్వామి చెప్తున్నారు, ఇందు జ్ఞానము ఏమిటి,
సుజ్ఞానము ఏమిటి, విజ్ఞానము ఏమిటి, ఈ విషయాలని కూడా పరిశీలన చేసినప్పుడు జ్ఞానము అన్నది ఇది ఒక వస్త్రము, ఇది మాల, ఇది పుస్తకము అని ఈ ప్రపంచమునకు సంబంధించిన స్వరూప లక్షణములను చక్కగా విచారణ సల్పేటటువంటిది జ్ఞానము. అంటే ఈ ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి, ప్రకృతి ప్రసాదించినటువంటి వస్తువులు ఉన్నాయి, పదార్థాలు ఉన్నాయి. వాటికి వివిధ నామాలు పెట్టి వివిధ రూపాలు కల్పించుకుంటున్నాం. ఆ రూపాల్ని, లక్షణాల్ని, స్వరూపాన్ని, స్వభావాన్ని తెలియచేసేదే జ్ఞానము. అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తుంది అన్నమాట. ఇది సామాన్యమైనటువంటి జ్ఞానమే. ఇంకా రెండవది ఏమిటంటే సుజ్ఞానము. సుజ్ఞానం అనగా తనకు గాని పరులకు గాని ఎట్టి బాధను కలిగించగా, ఎట్టి దుఃఖమునకు గురి కానివ్వక చూచుకునే విషయాన్ని విచారణ సెల్పి, విచారణ ద్వారా చేసిన తత్వమును వినియోగపరచుకునే వ్యక్తిత్వమునకు సుజ్ఞానము అని చెప్పటానికి వీలవుతుంది. సుజ్ఞానాన్ని స్వామి నిర్వచిస్తున్నారు. ఏమనంటే ఈ జ్ఞానం కన్నా ఒక మెట్టు అధికమైంది. ఏమిటంటే ఒక వ్యక్తి ఏ పని చేసినప్పటికి కూడా తనకి బాధ కలగకూడదు, ఇతరులకు కూడా బాధ కలిగించకూడదు అనమాట. తనకి దుఃఖం రాకూడదు, ఆ పని వల్ల ఇతరులకి కూడా దుఃఖం రాకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే అదే సుజ్ఞానము అని స్వామివారు తెలియజేస్తున్నారు. ఇటువంటి వ్యక్తిత్వం అనేది మనం అభివృద్ధి పరుచుకోవాలి. మన కర్తవ్యాల ద్వారా, కర్మల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా, ఆలోచన ద్వారా మనకు గాని ఇతరులకు గాని ఎటువంటి హాని జరగకుండునట్లుగా మనం ఏనాడైతే ప్రవర్తిస్తామో అదే మనకి సుజ్ఞానము అని అర్థం చేసుకోవాలి. అంటే ఈ సుజ్ఞానము అనే పదమునందే మంచి తత్వము అని మనకు అర్థమవుతుంది. సుజ్ఞానము అంటే మంచి జ్ఞానము అంటే ఎక్కడైతే ఉపయోగిస్తామో అదంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఇండికేట్ చేస్తుంది, మంచిని తెలియచేస్తుంది. సు అనగా మంచి, సుదర్శనము అనగా మంచి దృష్టి, సుగుణము అనగా మంచి గుణము, మంచితనమునకే అర్థము. అనేది మనం ఎక్కడైతే ఉపయోగిస్తామో అది మంచితనానికే సూచనగా ఉంటుందన్నమాట. అయితే సుజ్ఞానము అనగా ఇతరులకు గాని తనకు గాని ఎట్టి కీడును కాని ఎట్టి అపకారమును కాని అందించినటువంటి విషయము, అదే సుజ్ఞానం. ఇంకా విజ్ఞానం గురించి చెప్తున్నారు స్వామి. ఈ సుజ్ఞానానికి ఏమి జోడించాలో చెప్తున్నారు. ఏమి జోడిస్తే అది విజ్ఞానం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇంకా తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే ఇంకా సత్యమును, అంటే 5 మానవతా విలువలు మనం అనుకుంటాం కదా, అందులో సత్యమును, హింసను, సహనమును ఈ పై వాటికి జోడించి, అంటే సుజ్ఞానంలో ఉండేటువంటి అన్ని లక్షణములకు కూడా ఈ సత్యాన్ని, హింసను, సహనాన్ని కూడా కలిపితే ఆ సుజ్ఞానమునకు జోడించిన తరువాత తన హృదయం యొక్క పరిణామ తత్వమునే విజ్ఞానమని చెప్పటానికి వీలవుతుంది. ఈ సుజ్ఞానంతో పాటు మనలో, మన హృదయంలో, మన మనస్సులో ఈ సత్యము, అహింస అనేటువంటి, సహనము అనేటువంటి భావాలను ఎప్పుడైతే మనలో జోడిస్తామో అదే విజ్ఞానం అని అంటున్నారు స్వామి. మనం అట్లనే అనుకుంటున్నాం స్వామి. అంటే లౌకిక విషయంలో అనుకుంటున్నాం కానీ నిజంగా సుజ్ఞానం ఎంతమందికి ఉంది ఈ ప్రపంచంలో ఒకసారి ఆలోచించుకుంటే కూడా మనకి అర్థమవుతుందండి. ఈనాటి అనర్థాలకి కారణం ఈ సుజ్ఞానం అది లేకపోవటమే. కొంతమందిలోనే ఉంది అనే విషయం మన అందరికీ తెలుస్తుందండి. సాయిరామ్. ఈ విజ్ఞానమునకు మూలాధారమైనటువంటి స్థానం అంతఃకరణ. అంతఃకరణ శుద్ధి అయినప్పుడే విజ్ఞానము అభివృద్ధి కావటానికి అవకాశము ఉంటుంది. అయితే ఈ విజ్ఞానము, స్వామి చెప్పినటువంటి ఈ విజ్ఞానము, సుజ్ఞానము ప్లస్ సత్యము ప్లస్ అహింస ప్లస్ సహనము,
ఇవన్నీ ఎప్పుడైతే చేరుతాయో అప్పుడు విజ్ఞానం. అయితే ఈ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మన అంతఃకరణ పవిత్రంగా ఉండాలి. ఇట్టి అంతఃకరణ స్థానం నుండి ఉద్భవించిన ఈ ఊహలనే ధర్మం అని చెప్పటానికి వీలవుతుంది. ఇక్కడ ధర్మం అనే పదమును కూడా స్వామివారు నిర్వచిస్తున్నారు. ఏమిటంటే అంతఃకరణ స్థానం నుండి ఉద్భవించిన పుట్టినటువంటి ఇటువంటి ఊహలను సత్యము, అహింస, సహనము వీటిని ధర్మం అని చెప్పడానికి వీలవుతుంది. ధర్మం అనగా కేవలము లోకములో ఆచరించే కొన్ని అనాచారమైన కర్తవ్యములని చెప్పటానికి వీలు కాదు. కొన్ని అనాచారమైనటువంటి కర్తవ్యాలు పనులు చేస్తుంటారండి, ఇది వాళ్ళ ధర్మము అంటాం, కానీ అది ధర్మం కాదు, అది ధర్మం అని చెప్పడానికి వీలు లేదు అంటున్నారు స్వామి. అంతఃకరణ స్థానము నుండి పరతత్వమును ప్రకటింపచేసే పదములను ఆచరింపజేసే మార్గమునకు అందింపచేసినప్పుడే దానిని ధర్మము అని చెప్పటానికి వీలవుతుంది. అంటే మనం ఏ పని చేసినప్పుడు కదా అంతఃకరణ నుంచి రావాలి. అంతఃకరణ నుంచి వచ్చి అది పరతత్వాన్ని కూడా తెలియచేసేదిగా ఉండాలి. అటువంటి పదాలను, పరతత్వాన్ని ప్రకటించేసేటువంటి పదాలను, అర్థాలను, పరమార్థాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుని ఆచరింపచేసేటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తూ అనుష్ఠిస్తూ ఇతరులకు ఎప్పుడైతే చూపిస్తామో దాన్నే ధర్మము అని చెప్పడానికి వీలవుతుంది అని అంటున్నారు. ఇట్టి అంతఃకరణ యొక్క స్థానముని ఆత్మస్థానం అని కూడా చెప్పవచ్చును. ఈ అంతఃకరణ అన్నది దాన్ని ఆత్మస్థానం అని కూడా అనవచ్చు అంటున్నారు స్వామి. కనుక మృణ్మయమైన ఈ దేహమునందు చిన్మయమైన ఆత్మ నివాస స్థానముగా ఏర్పరచుకున్నటువంటిది. మన ఈ శరీరము మృణ్మయము, ఆత్మ చిత్మయము, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటువంటి ఆత్మ చిన్మయము, దానికి చావు పుట్టుకలు లేవు. సో ఇటువంటి దేహమునందు, ఎటువంటి దేహం? మృణ్మయము అయినటువంటి ఈ దేహమునందు చిన్మయము అయినటువంటి ఆత్మ ఉంటుంది. అందువల్లనే సద్ అసత్ అంటే సదసత్ అంటే సత్ ప్లస్ అసత్, విశ్వం అనే జీవితము, మానవత్వం అని దీనికి సార్థక నామము. అంటే ఈ మానవ జీవితంలో సత్ అసత్తుల యొక్క కలయిక అనమాట. ఆత్మ సత్ ఏమిటి కలయిక? ఆత్మ ఏమో సత్యమైనటువంటి నిత్యమైనటువంటిది, పవిత్రమైన, అది సత్. దేహము అసత్, అది నశ్వరము, ఎప్పుడైనా కూలిపోతుంది, ఎక్కడ కూలిపోతుందో అర్థం కాదు. సో ఈ దేహము అసత్యము, అది ఉండదు, అశాశ్వతము. సో ఈ సత్ అసత్తుల యొక్క మిళితమే ఈ మానవత్వము. అంతేకాదు ఆత్మ ఉంటేనే శరీరం. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో ఆ శరీరము కాస్త అంతవరకు శివముగా ఉండేటువంటి ఈ మానవ శరీరం శవముగా అయిపోతుంది. కాబట్టి ఈ సత్ అసత్తుల యొక్క కలయికే ఈ మానవత్వము. అలాంటి మానవత్వములో సత్ అసత్తులను వేరుపరచి మన సత్యమును ఆ సత్య స్వరూపంలో లీనము చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక మార్గము. ఆధ్యాత్మిక మార్గం అంటే ఏంటో కూడా స్వామివారు ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు అన్నమాట. అంటే సత్ అసత్యాలు, ఏది సత్యము ఏది అసత్యం అని తెలుసుకుని, సత్యం ఏమిటి? ఆత్మ, ఆత్మని గురించి తెలుసుకోవడమే ఈ ఆధ్యాత్మిక యొక్క గమ్యము. తర్వాత అది తెలుసుకోవడానికి సహకరించేటువంటి మార్గమే ఆధ్యాత్మిక మార్గం అని కూడా స్వామివారు తెలియజేస్తున్నారు. తర్వాత పారాగ్రాఫ్లో స్వామివారు పాశ్చాత్య విజ్ఞానానికి భారతీయ విజ్ఞానానికి తేడాలు చెప్తున్నారు. దీనిని లోకమందు మరొక రీతిగా అనుభవిస్తూ ఆచరిస్తూ దానిని అనేక రకములుగా వ్యవహరించడం జరుగుతున్నది. ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఈ ప్రపంచంలో ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా పాటిస్తుంటారు, ఆచరిస్తుంటారు, అనుష్ఠిస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు, మార్గాన్ని చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయం. ఇక మానవుడు తన యొక్క అనుకూల నిమిత్తమై బుద్ధి కుశలతను పురస్కరించుకొని తద్వారా తాను కొన్ని నిర్ణయములు తీసుకున్నటువంటి విషయానికి విజ్ఞానం అని చెప్పటం కద్దు. కద్దు అంటే జరుగుతున్నటువంటి విషయం. ఏమిటి జరుగుతున్న విషయం? మనకి అనుకూలమైనటువంటి వాతావరణం, పరిస్థితులను బట్టి, మన యొక్క బుద్ధి చురుకుదనాన్ని బట్టి, కుశలతను బట్టి, అంటే చురుకుదనాన్ని, యాక్టివిటీని బట్టి
దాని ద్వారా బుద్ధి ద్వారా మనసును ప్రభావితం చేసి కొన్ని నిర్ణయములు తీసుకుంటూ ఉంటాం. అటువంటి నిర్ణయాలు తీసుకుని కార్యములో ప్రవేశించినప్పుడు దానిని విజ్ఞానమని చెబుతూ ఉంటారు. అయితే అట్టి విజ్ఞానము పాశ్చాత్య విజ్ఞానమే కాని భారతీయ విజ్ఞానము కానేరదు. సో ఎప్పుడైతే మన బుద్ధిని మనసును ఉపయోగించి కొన్ని విషయాలు తెలుసుకుంటామో, ఆచరిస్తుంటామో, అనుష్ఠిస్తుంటామో అవి పాశ్చాత్య విజ్ఞానం అంటారు కానీ భారతీయ విజ్ఞానం అని అనరు అని అంటారు. అయితే భారతీయ విజ్ఞానము మరియు పాశ్చాత్య విజ్ఞానముల మధ్య ఎంత వ్యత్యాసము కలదో మనకు తెలుసును అంటున్నారు స్వామి. ఈ రెండిటికి కూడా చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఏమిటా డిఫరెన్స్ అంటే, ఏమిటా భేదము అంటే, తన నిమిత్తమై, తన ఆశయముల నిమిత్తమై, తన ఆనంద నిమిత్తమై నిర్ణయించుకున్నది పాశ్చాత్య విజ్ఞానం. అదే స్వార్థం. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే స్వార్థపరమైనటువంటి ఆలోచనలు, ఆశయాలు, తర్వాత స్వార్థపరము, తన కోసం, తన కుటుంబం కోసం, తన బంధుమిత్రుల కోసం, ఆనందం కోసం, వారి ఆనందం కోసం ఎప్పుడైతే మనం పనులు చేస్తామో కాస్త బుద్ధిని ఉపయోగించి, అదే పాశ్చాత్య విజ్ఞానము అని అంటారు. తనకును పరులకును ఎట్టి అపకారము లేక ఇరువురిని కూడా సమన్వయపరిచే తత్వముగా అంగీకరించినది భారతీయ విజ్ఞానము. భారతీయ విజ్ఞానం అంటే సర్వే జనా సుఖినో భవంతు అంటే నేను సుఖంగా ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్ళు సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి. సో ఎవరికి కూడా అపకారం జరగకూడదు. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే మనకి నచ్చని పనులు ఏవైతే ఉంటే ఇతరులు చేస్తే మనం బాధపడతామో అటువంటి పనులు మనం ఎప్పుడు చేయకూడదు. అదే సత్యసాయి చాలీసాలో ఒక దోహాలో ఒక లైన్ అండి, నీకే నచ్చని పనుల చేష్టలను నీవెన్నడను చేయకుండామా. ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో అటువంటి పనులు చేసి మనం ఇతరులను బాధ పెట్టకూడదు. అంటే మనం సహ అనుభూతిని ఎప్పుడు కలిగి ఉండాలి. అదే భారతీయ విజ్ఞానము. అంటే మనకి అపకారం జరగకూడదు, ఇతరులకి అపకారం జరగకూడదు. మనకి ఏదైతే మంచి జరుగుతుందో అది ఇతరులకు కూడా మంచి జరిగేట్టుగా చేసే పనులనే భారతీయ విజ్ఞానము. దీనిని పురస్కరించి అంటే భారతీయ విజ్ఞానము పాశ్చాత్య విజ్ఞానం తేడాను పురస్కరించుకుని మన భారతీయ సంస్కృతి యందు ప్రధాన సూత్రం ఏమిటంటే ఈశ్వర సర్వభూతానం. ఈశ్వరుడు, భగవంతుడు ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానం ఈ సూక్తి ద్వారా ఇట్టి పవిత్రమైన విశాలమైన భావాన్ని విజృంభింపజేస్తుంది. అంటే ఎప్పుడైతే ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడు ఉన్నాడు, ప్రతి ప్రాణి కూడా ఆత్మస్వరూపమే. అందుకే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అని మన సంబోధిస్తారనమాట. ఆత్మస్వరూపులారా అని సంబోధిస్తుంటారు. కాబట్టి ప్రతి వ్యక్తిలో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ భావంతో మనకి ఉపకారం చేసుకుంటూ, మనకి ఆనందం కలిగింపజేసుకుంటూ, ఇతరులకి ఆనందం కలిగేట్టుగా మనం ప్రవర్తిస్తుంటామో అదే భారతీయ విజ్ఞానము అంటున్నారు స్వామి. తర్వాత పారాగ్రాఫ్లో ఆత్మ సామ్రాజ్యమే సర్వ నిర్ణయములకు కేంద్ర స్థానము. ఆత్మ సామ్రాజ్యంలో మతి, బుద్ధి అనేది ఉంటుంది. అదే మంచి బుద్ధి కలిగి ఉండాలి. దాన్నే సత్ మతి, సన్మతి. సత్ ప్లస్ మతి సన్మతి. అదే గాంధీ గారు కూడా అందరికీ సన్మతి దో భగవాన్ అని పాడతారు. మనం కూడా భజన పాటలు పాడతాం, సన్మతి దో భగవాన్ అని పాడుతూ ఉంటాం అనమాట. సన్మతి, మంచి మతిని, మంచి బుద్ధిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తాము. సో ఆత్మ సామ్రాజ్యమే సర్వ నిర్ణయములకు కేంద్ర స్థానము. ఇట్టి జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానములకు మూలాధారమైనది సుమన. సుమన అంటే మంచి మనస్సు. సు ప్లస్ మన, సుమన మంచి మనస్సు. సో జ్ఞానానికి గాని, విజ్ఞానానికి గాని, సుజ్ఞానం గాని కలగాలంటే దానికి మూలాధారమైనది మంచి మనస్సు. దీనిని ఏమన్నారంటే సన్మతి అన్నారు. మంచి మనసు, మంచిది.
సత్ మంచిది, మతి సన్మతి అంటే మంచి మతి, మంచి మనసు, సుమన అని అంటారంటున్నారు స్వామి. అయితే మానవుని మనస్సు చేసే ప్రతి ఆలోచనకు, ప్రతి విచారణకు, ప్రతి పనికి కూడాను బుద్ధి జడ్జి స్థానమును ఆక్రమించి తానే స్వయం నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఆత్మ సామ్రాజ్యంలో బుద్ధి అనేది ఒక సుప్రీం కోర్టు జడ్జి లాంటిది అనమాట. ప్రతి పనికి కూడా ఈ బుద్ధి ఓవర్టేక్ చేసి నిర్ణయాన్ని తీసుకుంటుంది. కనుక అందుకే కదండి పెద్దవాళ్ళు మనం ఏదన్నా తప్పు పని చేసినా నీ బుద్ధి గడ్డి తిన్నదేమిట్రా అంటారనమాట. బుద్ధి గడ్డి తినడం ఏంటి, నీ బుద్ధి లేదా అని అర్థం. బుద్ధి లేదని నీ బుద్ధి ప్రచోదనం కాలేదా, బుద్ధి నిద్రపోతుందా అని పెద్దవాళ్ళు మనల్ని చిన్నప్పుడు అంటూ ఉండేవారు అనమాట. ఇప్పుడు కూడా అంటూ ఉంటాను కొన్ని కొన్ని తెలివి తక్కువ పనులు చేస్తుంటే బుద్ధి ఏమైందని. కనుక బుద్ధి ఏమో సుప్రీంకోర్టు జడ్జి స్థానంలో చెందినటువంటిదని చెప్పవచ్చును. ఇక్కడ స్వామి ఆత్మ సామ్రాజ్యాన్ని తర్వాత బుద్ధిని కూడా సుప్రీంకోర్టు జడ్జితో పోలుస్తున్నారు, చక్కగా మనకి అర్థం కావాలని. తన యొక్క తీర్పునకు ఎట్టి అడ్డము రావడానికి వీలుండదు. సుప్రీంకోర్టు జడ్జి చెప్పిందే ఫైనల్, దానికి ఇంకా ఏమీ ఉండదు. అయితే ఈనాడు సుప్రీంకోర్టు జడ్జిమెంటును కూడా పార్లమెంటులో పెట్టి మార్పు చేసుకోవచ్చు. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం కాబట్టి ఈ వెసులుబాటు కూడా ఉందన్నమాట. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏ విషయంగా కానీ అది పార్లమెంట్లో కూడా మనం చర్చించుకోవచ్చు. కానీ ఈ బుద్ధి అనే సుప్రీంకోర్టు తీర్పునకు మార్పు ఏమాత్రము ఉండటానికి వీలు కాదు. అది సుప్రీం కదా, హైయెస్ట్, కాబట్టి ఎటువంటి మార్పు చేయకూడదు అని అంటున్నారు. వీలవ్వదు. ఎందుకంటే ఎన్నో యాంగిల్స్, ఎన్నో కోణాల నుంచి ఒక విషయాన్ని పరిశోధించి చదివి అర్థం చేసుకుని ఆకళింపు చేసుకుని ఒక నిర్ణయానికి వస్తారనమాట. కాబట్టి ఇంకా దాన్ని ఏ కోణంలో కూడా మనం తిరస్కరించడానికి వీలు కాదు. ఆత్మ సామ్రాజ్యమే సర్వ నిర్ణయములకు కేంద్ర స్థానము. ఆత్మ సామ్రాజ్యమే ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మానవుడికి అదే ముఖ్యమైనటువంటి స్థానము. మనము చేసే సర్వ కర్మలు ఉత్తమమైనవి కానీ అధమమైనవి కానీ మన బుద్ధిపై ఆధారపడి ఉంటున్నాయి. ఇందాక అనుకున్నాను కదండి, ఏంటంటే మంచి పనులు చేస్తే వాడి బుద్ధి కుశలత, వాడికి చాలా బుద్ధి కుశలత, అందుకే అంత మంచి నిర్ణయం తీసుకుని ఆ విధంగా ఉన్నాడు. కానీ ఈమె కూడా ఉంది, తెలివి తక్కువ దద్దమ్మ అంటారు, బుద్ధి లేదు, అందుకే ఈవిడ జీవితం లేకపోతే అతని జీవితం ఆ విధంగా అయిపోయింది అని అంటాం. అంటే ఆత్మ సామ్రాజ్యంలో ఈ బుద్ధి అనేటువంటి సుప్రీంకోర్టు జడ్జి వంటి వాడు చక్కటి నిర్ణయం ఏమాత్రం సరిగ్గా నిర్ణయం తీసుకోకపోతే ఆ జీవితమే పాడైపోతుంది అనమాట. చేసే పని భ్రష్టత్వాన్ని పొందుతుంది. కాబట్టి ఈ బుద్ధిని ఎప్పుడు కూడా మనం ప్రచోదనం అయ్యేట్టుగా భగవంతుని ప్రార్థించాలి. ఈ బుద్ధి అనేది దైవదత్తము అనేది మాత్రం మనం నిర్ణయించలేదు. ఇది ఎటువంటి శ్రమ వలన వచ్చేది కాదు. ఇది కొంతవరకు మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే బుద్ధి ప్రచోదనం అవుతుంది. అట్ ది సేమ్ టైం ది హైయెస్ట్ ఏమిటంటే భగవంతుని మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే మనకి బుద్ధి ప్రచోదనం అవుతుంది. అందుకే గాయత్రి మంత్రం కానీ ఇతర దేవతల గాయత్రిపై కూడా బుద్ధిని ప్రచోదనం చేయమని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. దీనిని పురస్కరించుకొని మహా తెలివితేటలు కలిగి మనకు బానిసత్వమును దూరము చేసి భారతదేశంలో స్వతంత్రము అందించడం కోసమని గాంధీ పూనుకొన్నాడు. అందువలన ఈ సద్బుద్ధిని పురస్కరించుకొని ఎన్నో తెలివితేటలు బుద్ధి వలన వస్తాయన్నమాట. ఆ తెలివితేటలు కానీ ఆ జ్ఞానం కలిగింది అనమాట, సుజ్ఞానం కలిగింది గాంధీ మహాత్ముడికి. ఏమిటా సుజ్ఞానం అంటే భారతదేశానికి స్వతంత్రం రావాలి అంటే, ఇంతవరకు భారతదేశం పరతంత్రంలో ఉంది. అంటే పరతంత్రం అంటే విదేశీయులు మనల్ని పరిపాలిస్తూ వచ్చారు కాబట్టి ఏమవుతుందంటే మనం బానిసలుగా చూసేవారు. మనకి కాస్త పని చెప్పేవారు కానీ మనం ఎప్పుడు కూడా బానిసలుగా ఉండేవాడు. మన ఆస్తి, మన హక్కులు అన్ని కాలరా చేసి, మన ఆస్తి అంటే మన రిసోర్సెస్ ని అన్నిటిని కూడా వాళ్ళు అనుభవిస్తూ మనల్ని బానిసలుగా చూసేవారు అనమాట. కాబట్టి ఈ బానిసత్వాన్ని దూరం చేసి భారతదేశానికి స్వతంత్రాన్ని అందించాలి, మనం స్వతంత్రులుగా ఉండాలి మన ప్రజలంతా అనేటువంటి ఒక సద్బుద్ధితో గాంధీ గారు స్వతంత్ర రాకకై అహర్నిశలు చాలా కష్టపడ్డారు.
అతను సామాన్యమైన తెలివితేటలతో అంటే గాంధీ గారు అనమాట సరియైన భావముతో భగవద్భక్తితో పరుల స్వాధీనం నుండి భారతీయులకు స్వాతంత్రమును అందించుటకు పూనుకున్నాడు. ఆయన మంచి తెలివితేటల వాడు అయిన వాడని కూడా మనం చెప్పడానికి లేదు అంటున్నారు స్వామి. అంటే సామాన్యమైన తెలివితేటలు అతనివి, కానీ మంచి భావం అన్నమాట. ఈ రెండిటికి కూడా జోడించున్నది భగవంతుని యెడల భక్తి, ప్రేమ. ఈ ప్రేమ తనలో ఉన్నటువంటి కొన్ని తెలివితేటలు, మంచి సద్బుద్ధితో ఇతరుల నుండి భారతదేశానికి విముక్తి కలిగించాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆయన రఘుపతి రాఘవ రాజారాం అనే పాట వారికి చాలా ఇష్టము గాంధీ మహాత్మునికి. అందులో ఒక చరణం సబకో సన్మతి దో భగవాన్ అని పాడతారు. అందరికీ మంచి బుద్ధి ఇవ్వండి, సబకో అందరికీ సన్మతి మంచి బుద్ధి దే భగవాన్ ఇవ్వండి భగవంతుడా అని గాంధీ గారు ప్రార్థించారు. ప్రతి ఒక్కరి యందు సన్మతి అనగా పవిత్రమైన శుద్ధమైన బుద్ధి ఏనాడు అభివృద్ధి అవుతుందో ఆనాడే భారతదేశము నిత్య కళ్యాణము పచ్చని తోరణములతో శాంతి సంతోష సౌభాగ్యములతో తులతూగటానికి అవకాశం ఉంటుంది అన్నారు స్వామి. ఆ సన్మతి దో భగవాన్ అని ఎందుకన్నారంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి బుద్ధి, పవిత్రమైనటువంటి ఆలోచన, అంతఃకరణ ప్రేరితమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకుంటారో గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎప్పుడైతే అది సరైనదని చెప్పి వీళ్ళ బుద్ధి ప్రచోదనం అయ్యి ఎప్పుడైతే గాంధీ గారితో చేయి కలుపుతారో అప్పుడే భారతదేశానికి స్వతంత్రం వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే స్వతంత్రం వస్తుందో అప్పుడే అది నిత్య కళ్యాణము పచ్చ తోరణాలతో శాంతి సుఖ సంతోష సౌభాగ్యాలతో తొలగెత్తడానికి అవకాశం ఉంటుందని తెలియచేస్తున్నారు స్వామివారు. తర్వాత అంశము ఇక్కడ రెండు విధాలుగా ఉంటుంది. దేహాన్ని కొంతమంది ఇది మల్లెపు కొంప, రోగాల కంప అని అంటూ ఉంటారు. మరి కొందరు ఏమంటారు కాబట్టి ఇట్లాంటి దేహాన్ని ఎంత తొందరగా వదిలించేసుకుని విముక్తి కలిగితే మంచిదని కొందరు అనుకుంటారు అనమాట. కొందరు ఏమిటంటే భగవంతుడు ఈ దేహాన్ని మనకి ప్రసాదించాడు కాబట్టి ఈ దేహాన్ని చక్కగా కాపాడుకుంటూ మన మానవ జన్మ ఎందుకు వచ్చిందో ఆ లక్ష్య సాధనకి మనం ప్రయత్నించాలని మరికొందరు చెప్తారన్నమాట. కాబట్టి ఈ దేహము దేవుని యొక్క మందిరం అనేది ఉన్నతమైనటువంటి భావము, ఉత్కృష్టమైనటువంటి భావము. మరికొందరు ఈ దేహము ఎందుకో పనికిరానిది, కుళ్ళిపోయింది, కంపు కొడుతుందని అంటూ ఉంటారు. అందులో కూడా కొంత నిజము ఉన్నప్పటికీ దేహాన్ని పవిత్రంగా ఉంచుకుంటూ దేహాన్ని ఎంతవరకు కాపాడుకోవాలో అంతవరకు కాపాడుకుంటూ మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి పయనిస్తూ ఇతరులకి సహాయ సహకారములను అందించాలి. పరోపకారార్థం మిదం శరీరం, ఈ శరీరాన్ని ఇచ్చింది పరులకు ఉపకారము చేయడానికి అనేటువంటి మన భారతీయ సంస్కృతి మూలాధారమైనటువంటి దీనిని మర్చిపోకూడదు. మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని విచారణ సెల్పినప్పుడు భారతీయులు దేహమునకు అంతగా ప్రాధాన్యతనివ్వకపోవటం, దేహమును విసర్జించుకోవటం ఆధ్యాత్మిక భావములకు పురికొల్పుతున్నదని ఒక దుర్భావము లేకపోలేదు. అంటే ఉంది అని అర్థం అనమాట. ఎటువంటి దుర్భావము అంటే దేహానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు, దానికి అంత ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు. ఎంత పెరిగినా ఎంత తిన్నా ఎన్ని సుఖాల్లో ఉన్నా కూడా దేహాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే, ఎక్కడిదక్కడ వదిలి వెళ్ళి అదొక విధమైన వైరాగ్య జ్ఞానం అనమాట. అదే శ్మశాన వైరాగ్యం అంటే శ్మశానం దగ్గరికి వెళ్తే వాడు చూడండి అన్ని సంపాదించాడు, ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, ఏం పట్టుకెళ్ళట్లేదుగా, మనం ఎందుకు అంత కృషి చేయడం, అంత సంపాదించదు, ఇది కూడా వదిలిపోవాల్సిందే, అటువంటి వైరాగ్యంలో వెళ్ళిపోతాం. మళ్ళా ఇంటికి వచ్చి స్నానాలు చేసావు, ఏవో కార్యక్రమాలు అయిన తర్వాత మళ్ళా మనం మామూలే. కాబట్టి ఇటువంటి వైరాగ్యం కలిగిన వాడు దేహానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఎప్పటికైనా పోయేదే కదా అనేటువంటి భావంతో కూడా కొందరు ఉంటారు.
కానీ ఇటువంటి భావం, ఇటువంటి వైరాగ్య భావం అనేది సరైనది కాదు అంటున్నారు స్వామి. వాళ్ళు ఏమంటారంటే, పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. ఇది పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ శరీరము ఎప్పుడు విడుస్తామో, ఎక్కడ విడుస్తామో తెలియదు. అడవిలో విడుస్తామో, నీళ్ళల్లో విడుస్తామో, అగ్నిలో విడుస్తామో, పొలాల్లో విడుస్తామో, ఎక్కడ విడుస్తామో తెలియదు. శతవర్షముల దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా ఆ మాట నెమ్మనమున. మనసులో అంటే ఈ శరీరాన్ని 100 సంవత్సరముల ఆయుష్ అంటారు. మనం దీవించేటప్పుడు కూడా ఏమంటామంటే దీర్ఘాయుష్మాన్ భవ అని, శతమానం భవతి అని, 100 సంవత్సరముల ఆయుష్ను కలిగి ఉండాలని దీవిస్తూ ఉంటాం. కానీ అలా అంటూనే ఉంటాం, కానీ ఆ మాట మనం ఎప్పుడూ నమ్మకూడదు. ఎందుకంటే బాల్యమునందో మంచి వయసులో ఉన్నప్పుడు, వార్ధక్యం వచ్చినప్పుడు మన ఊళ్ళోనో, ఏ ఊళ్ళోనో, అడవిలోనో, ప్రయాణంలోనో, నీళ్లల్లోనో ఎక్కడో విడిచిపెట్టేస్తాం, మనకు తెలియదు. అయితే ఈ విడిచిపెట్టడం అనేది శాశ్వతమైనది. అంటే అది తథ్యము, అది సత్యము. పుట్టినది గిట్టక మానదు. ఏ ప్రాణి అయినా పుట్టిందంటే గిట్టడం అనేది తథ్యం. అది మన వెంట నీడవలే వస్తుందన్నమాట. అందువలన ఈ బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేయాలి అంటే, ఎప్పటికైనా ఈ దేహం కూలిపోతుందని తెలిసినప్పటికీ కూడా ఈ దేహాన్ని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఈ దేహంలో ఉన్నంత కాలమే మనం మంచి అందరికీ చేయాలి, ధర్మపరత్వంగా నివసించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇది సత్యమైనటువంటి బాట అంటున్నారు స్వామి. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా సత్యం ఉన్నప్పటికీ కూడా భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి దీన్ని కాపాడుకుని మనం చేయవలసిన ధర్మము, మన కర్తవ్యము మనం తప్పక చేయాలి. ఇదే సత్యమైనటువంటి మార్గము. ఇదే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు మనకు ఏర్పరిచినటువంటి ఒక బాట అని స్వామివారు మనకి తెలియచేస్తున్నారు. ఇంకా ఏమంటున్నారు కొందరు, మలినపు కొంప రోగముల మగ్గెడు సేవక గంప. చూడండి, కంప, గంప, దుంప, కంప అని చక్కగా స్వామి మంచి పదాలు ఉపయోగించి మన శరీరాన్ని వర్ణిస్తున్నారు అన్నమాట. ఇది మలినపు కొంప, రోగముల మ్రగ్గెడు సేవక గంప, జాత సంచలనము పొందు దుంప, భవ సాగర మీదగలేని కంప, అంబుల పొది లెమ్ము చూడ మన ముప్పు దలంపగ దేహం ఇంక నీ నిశ్చలమని నమ్మబోకు మనసా. చూడండి, ఇన్నున్నాయి మన శరీరం, ఇన్నున్నాయి కాబట్టి మన దేహాన్ని నిశ్చలము, సత్యము, శాశ్వతమని మీరు నమ్మకండి. ఎప్పటికైనా కూలిపోతుంది, ఇన్ని బాధలతో ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ భవసాగరాన్ని కూడా మనం ఈదలేము. అటువంటి ఈ శరీరాన్ని మాత్రం నమ్మకు ఓ మనసా, ఓ బుద్ధి అని అయితే మరి ఏం చేయాలి? హరిపాదములను ఆశ్రయింపవే. హరిపాదాల్ని మనం పట్టుకోవాలి. పట్టుకుని వాటిని విడవకుండా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీవు తప్ప నాకెవ్వరు లేవు, నీవే నన్ను వదిలేస్తే నాకు ఇంకెవరు దిక్కు, నేను లోకంలో అందరి చేత నవ్వుల పాలైపోతాను, నీ ఉంటేనే, నీవు నా పక్క తోడుగా ఉంటేనే నాకు ఇంతో అంత స్థానం ఉంటుంది ఈ ప్రపంచంలో అని మనం ఎప్పుడు కూడా భగవంతుని పాదాలను ఆశ్రయించి అంటి పెట్టుకుని ఉండాలి అని స్వామివారు తెలియజేస్తున్నారు. అదే ఆధ్యాత్మికత. ఇటువంటి ఇన్ని విధాలుగా ప్రబోధము చేసే పెద్దలు కూడాను లేకపోలేదు, ఉన్నారు. అటు పాజిటివ్ గా నెగటివ్ గా చెప్పేవాళ్ళు ఉన్నారు. దేహంను అసహించుకోవడం, ఇది అంబుల పొదిగా భావించుకోవడం, కుళ్ళిన సొరకాయగా ఈ దేహమును విశ్వసించడము, ఇట్లాంటి ప్రయత్నములు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోవడానికి దోహం చేస్తాయని బోధించేవారు కూడా ఉన్నారు. సో ఈ శరీరం ఇటువంటిది, ఇన్ని బాధలతో, ఇన్ని వ్యధలతో, ఇంత అసహ్యంగా ఉండేటువంటి శరీరాన్ని నమ్మొద్దని చెబుతూ
కాబట్టి ఇటువంటి శరీరాన్ని నమ్మకండి. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళండి అని వాళ్ళు చెప్పకనే చెప్తారనమాట. తెలియచేస్తారు. దోహదం అంటే సహాయం చేస్తారు, బోధిస్తారు. అయితే నిజానికి ఆ విధంగా చేయటం ఆధ్యాత్మిక మార్గానికి విరుద్ధమని విశ్వసింపవలసిన విషయం. అయితే ఈ విధంగా శరీరాన్ని దూషించుకోవడం, దీన్ని ఎప్పుడో వదిలేస్తే బాగుంటుంది, ఎందుకు వచ్చిన ఈ దేహం, ఎందుకు వచ్చిన జన్మ, ఎంతకాలం ఈ దేహము అని అనుకుంటూ ఉంటారు. అట్లా అనుకోకూడదు. ఇట్లా అనుకోవడం ఆధ్యాత్మిక మార్గానికి, ఆధ్యాత్మిక పురోభివృద్ధికి వ్యతిరేకము అని స్వామివారు తెలియజేస్తున్నారు. దేహము దేవుని యొక్క మందిరము. ఎప్పుడు కూడా మనం ఏమనుకోవాలంటే ఈ దేహము దేవుని యొక్క మందిరము, దైవం మన హృదయ స్థానంలో నివసిస్తారు. అందుకే ద్రౌపది తనకి పరాభవం కలిగినప్పుడు హృదయేశ్వర అని ఎప్పుడైతే పిలిచిందో అప్పుడు ఆ కృష్ణ పరమాత్ముడు వచ్చాడు. అంతేగాని ద్వారకావాస అంటే ఎక్కడో ద్వారకలో ఉన్నాడు అనుకుంటున్నాం కానీ మన హృదయంలో లేదు. కాబట్టి భగవంతుడికి ఎప్పుడు కూడా మన హృదయపీఠంపై స్థానాన్ని కల్పించుకోవాలి. అంటే మనం పవిత్రంగా ఉండాలి, శరీరం పవిత్రంగా ఉండాలి, అంటే మనసు పవిత్రంగా ఉండాలి, బుద్ధి పవిత్రంగా, అంతా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉన్నప్పుడే భగవంతుడు మన హృదయ మందిరంలో తిష్ట వేసి కూర్చుంటాడు అనమాట. ఇట్టి పవిత్రమైన దేహమును మనం అపవిత్రమైన మార్గమునందు ప్రవేశింపచేయక సత్కర్మలయందు, సదాచారమునందు, సద్గుణములందు, సత్కార్యములందు సద్వినియోగపరుచుకునే నిమిత్తమై ఏర్పడినది. స్వామి ఎంత చక్కగా చెప్తున్నారు. కాబట్టి ఈ దేహం ఇంతాక చెప్పినట్లుగా కాకుండా ఇది చాలా పవిత్రమైనది, దేవుని యొక్క మందిరము. కాబట్టి ఇది పవిత్రమైనది. ఎక్కడైతే భగవంతు నామము, భగవంతుడు ఉంటాడో అక్కడ ఆ ప్రదేశము, ఆ సమయం అంతా కూడా చాలా పవిత్రమైనదిగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఈ అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశింపకుండా ఏం చేయాలి? పవిత్రమైన మార్గంలో ప్రవేశించాలి అంటే మంచి పనులు చేయాలి, సత్కర్మలలో చేయాలి, మంచి ఆచారములను అనుష్ఠింపజేసుకోవాలి, సద్గుణములందు మనం అభివృద్ధి పొందాలి, సత్కార్యములందు అంటే మంచి పనులు చేయడంలోనూ మన శరీరాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. అందుకే ఈ శరీరం ఏర్పడింది అని స్వామి తెలియజేస్తున్నారు. అలాంటి కార్యములకు ఈ దేహం ఎంతైనా అవసరం. మంచి పనులు చేయాలంటే శరీరం ఉండాలి. శరీరం లేకపోతే ఏం పని చేయలేమండి. శరీరం అనారోగ్యగ్రస్తమైనప్పుడు కూడా మనం ఏమి శారీరకంగా చేయలేం, కానీ మనసుతో మాత్రం చేసుకొనవచ్చు. మాట్లాడుతూ కూడా కొంతవరకు చేసుకోవచ్చు, సద్వాక్యములు పలుతూ సచ్చింతనలు చేస్తూ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి శరీరం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో మనసు బుద్ధికి వీటికి తోడే మనం మంచి పనులు చేయడానికి అవకాశంగా ఉంటుందన్నమాట. కనుకనే ఇలాంటి కాయమును మనం ఒక దేవాలయముగా విశ్వసించుకొని దేవాలయం నందే దేవుని సందర్శించుకోవడానికి పూనుకోవడమే మనం చేయవలసిన ప్రధానమైనటువంటి సాధన. మనం ఏం చేయలేము. ప్రధానమైన సాధన ఏంటంటే భగవంతుడు నాలోనే ఉన్నాడు కాబట్టి నా దేహమే ఒక దేవాలయము, ఆ దేవాలయాన్ని సంరక్షించుకోవాలి అనేటువంటి ఒక సాధన మనం చేస్తూ ఉండాలన్నమాట. అందుకే స్వామి ఏమంటారంటే నేనే దేవుణ్ణి కాదు, నీవు కూడా దేవుడువే. నేను దేవుడని నాకు తెలుసు, కానీ నీవు దేవుడు అని నీకు తెలియదు. ఎందుకు తెలియదు? మనం సాధన చేయాలి. కాబట్టి సాధన చేసుకోవాలి. చేసుకుంటే ఏం తెలుస్తుంది? నేను దైవంనే అనేటువంటి విషయం మనం తెలుసుకోగలుగుతాం. అలా తెలుసుకోవడమే కాకుండా నేనే దైవం అని అనుకోవటమే కాకుండా ఆ దైవమే అనుకోనే ముందు మనం సత్ప్రవర్తన కలిగి, సచ్చింతనలు కలిగి, సదాలోచనలు కలిగి, సత్సంగము చేస్తూ పవిత్రంగా ఉండాలన్నమాట. దేహము, మనసు, బుద్ధి అన్ని కూడా ఎప్పుడు ఆత్మ పవిత్రమైనది. ఈ దేహమును అసహించుకొనక వేళవేళకు లోడింగ్ చేసుకుంటూ కూర్చోవటంలో మన జీవితమును గడుపుటకు పూనుకుంటే ఇదియూ సరైన మార్గము కాదు. ఎప్పుడు దేహాన్ని కాపాడుకోవాలన్నమాట. దేహానికి అది పుయ్యాలి, ఇది పుయ్యాలి, అది చేయాలి, ఈ ఎక్సర్సైజ్ చేయాలి, ఆ ఎక్సర్సైజ్ చేయాలి, ఆ వాకింగ్, ఈ వాకింగ్, ఈ వేళకి ఇన్ని తినాలి, ఆ వేళకి అన్ని తినాలి అని లోడింగ్ చేసుకుని ఇంట్లో హాయిగా కూర్చోవడం, వేసేసి కూర్చోవడం అది సరైన పద్ధతి కాదు, సరైన మార్గం కాదు. కనుక అందుకే గాంధీ గారు చెప్తారు, తినడానికి జీవించకు, జీవించడానికి తిను. అంటే మనం బ్రతికి ఏదో సాధించాలి, మనకే కాదు సొసైటీకి ఏదో చేయాలి. అందుకే మనం తినాలి. ఆ తిని ఆ శరీరాన్ని పడిపోకుండా కాపాడుకోవాలి, ఆరోగ్యంగా కాపాడుకోవాలన్నమాట. అంతేగాని మేము పుట్టాము, మాకు ఇంత ఆస్తుంది, మా తాతల నుంచి ఎంత ఇచ్చారు, మా అమ్మ నాన్న ఎంత ఇచ్చారు, నేను ఇంత గడించాను, అది తినాలి కాబట్టి దాన్ని తినడానికి నేను జీవించాలి అని అనుకోకూడదు, ఎప్పటికీ అనుకోకూడదు. జీవించడానికి తినాలి కానీ తినడానికి జీవించకూడదు. కనుక దీనిని పూర్తి అలక్ష్యము చేయటం, దీన్ని అంటే శరీరం అలక్ష్యం చేయటం కానీ
లేదా పూర్తి లక్ష్యము చేయటం కానీ రెండూ సరైన. కొంతమంది అధిక శ్రద్ధ ఇస్తారు శరీరానికి, ఉదయం లేచిన కాంచి సాయంకాలం వరకు శరీరాన్ని కాపాడుకుని దానికి మెరుగులు దిద్దుకుని దానికి ఏదేదో చేయడంలోనే సమయం అంతా వెచ్చిస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఏముంది ఈ పాడు శరీరం ఎప్పుడైనా పడిపోయేదే కదా, ఎప్పుడైనా భూమిలో కలిసిపోయేది, ఎప్పుడైనా అగ్నిలో కాలిపోయేదే కదా అని అస్సలు పట్టించుకోరు. సో అస్సలు పట్టించకపోవడం ఒక ఎక్స్ట్రీమ్, అది ఒక అతి, పనికిరాని అతి. ఎక్కువ కాపాడుకోవడం అనదర్ ఎక్స్ట్రీమ్, అది కూడా మంచిది కాదు. కాబట్టి సమయ సందర్భాలను పురస్కరించుకుని దేహమును సత్కార్యములందు సేవలందు అంకితము చేసే ప్రయత్నానికి పూనుకోవడం సార్థకమైన పని. కాబట్టి ఈ శరీరాన్ని మనం ఎంతవరకు రక్షించుకోవాలి అంతవరకు రక్షించుకుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, తప్పదు. ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడే మనం సేవలందు, సత్కార్యములందు, సచ్చింతలందు, సత్సంగందు కూడా మనం ఇంతో అంతో మనం తెలిసిందో మనం తెలుసుకోవడానికో ప్రయత్నం చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఏ కార్యమును చేపట్టుదమో ఆ కార్యము సాధించే వరకు భ్రమించే మనస్సు గాని చలించే బుద్ధిని గాని మనలో చేరకుండా చేసుకునే ప్రయత్నం చేయాలి. మనం ఏదైనా సరే పని చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా మనం నిద్రపోకూడదు. అందుకే స్వామి చెప్పారు కదా, ఏమనంటే పట్టినదేదో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గిడి దాకా అట్టనేయుండు, అడిగినదేదో అడగనే అడిగితివి, అడిగిన దానిని ఇడుదాకా అట్టనేయుండు, వదలొద్దు అని చెప్తున్నారు. సో మనం ఏదైనా ఒక పట్టు పట్టే ఉంటే అది చక్కటి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఊరికనే ఎవరో ఏదో అన్నారని ఎవరినో చూసి వెంటనే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా కాకుండా మనం చేయగలమా చేయలేమా, మన వనరులు సరిపోతాయిలే, నాకు ఆ శక్తి ఉందా లేదు, ఇన్ని ఆలోచన డిఫరెంట్ యాంగిల్స్ లో మనం ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలన్నమాట. ఆ నిర్ణయం తీసుకుని ఆ పట్టుకోవాలి. ఆ పట్టిన పట్టును ఆ గమ్యాన్ని చేరేంత వరకు కూడా మనం వదలకూడదు అనమాట. కాబట్టి దైవ కార్యములందు మనము కంకణము కట్టుకున్నప్పుడు దైవ కార్యము నిమిత్తమే మన దేహమును కూడా త్యాగము చేసుకోవడానికి సంసిద్ధముగా ఉండాలి. ఇప్పుడు ఈ సత్సంగం ఉండి దైవ కార్యమే, ఎందుకంటే మనంతా దైవం గురించి చింతిస్తున్నాం, ఆధ్యాత్మిక పదంలో పయనిస్తున్నాము. సాక్షాత్తు దైవమైనటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారు ఇచ్చి ప్రసాదించినటువంటి జ్ఞానామృతాన్ని మనందరం కూడా గ్రోలుతున్నాం అనమాట. కాబట్టి ఇది దైవ కార్యం. కాబట్టి ఇటువంటి దైవ కార్యాన్ని మనం ఏ విధంగానూ భయపడకూడదు, వెనకంజ వేయకూడదు. వాటమే ఏదైనా జరగని ఈ 10:30కి అహం సత్యబోధగా లింక్ ఓపెన్ అవ్వాలి, చదవాలి, చెప్పాలి. వచ్చిన వాళ్ళు వస్తారు, కుదరిన వాళ్ళు కొంతకాలం నాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు మానేస్తూ ఉంటారు, చుట్టాలు రావటం వల్ల మరి వేరే కార్యక్రమం మానేస్తే మానేయండి, జరగాల్సిన పని మాత్రం జరుగుతూనే ఉండాలన్నమాట. కాబట్టి ఈ సమయాన్ని కాయాన్ని త్యాగం చేయడానికి ఈ దైవ కార్యాల్లో మనం ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి, సంసిద్ధంగా ఉండాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు స్వామి, ఆంజనేయ స్వామి. సీతాన్వేషణ నిమిత్తమై రామచంద్రుడు హనుమంతుని, ఇంకొక 4 minutes, సీతాన్వేష నిమిత్తమై రామచంద్రుడు హనుమంతుని ఈ బాధ్యతనంతను తన తలపై పెట్టి సుగ్రీవుని ద్వారా సీతాన్వేషణ సల్పమని ఆజ్ఞాపించాడు. సుగ్రీవుని ద్వారా హనుమంతుడే చేయగలడని చెప్పి శ్రీరామచంద్రమూర్తికి తెలుసు. అందుకే అంతమంది వానరులు వెళ్తున్న అన్వేషణకి కేవలం హనుమంతుడే చేస్తాడని పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు తన అంగుళీయకము హనుమంతునికే ఇచ్చాడనమాట, మరెవరికి ఇవ్వలేదు. కాబట్టి అటువంటి గురుతర బాధ్యతను సుగ్రీవుని ద్వారా సీతాన్వేషణ చేయమని ఆజ్ఞాపించాడు శ్రీరామచంద్రుడు. అయితే రామాజ్ఞను శిరసా వహించి సీతాన్వేషణ చేయటకు ప్రయత్నము చేసిన హనుమంతుడు నిద్రను ఆహారమును మాని అనేక ప్రదేశములంతా శోధించాడు. ఆయన ఎప్పుడూ నిద్రపోలేదు, ఏమీ తినలేదు, రామాజ్ఞను నెరవేర్చాలి అనేటువంటి దృష్టితో అనేక కొండలు, గుట్టలు, చెట్లు, నదులు, ఇవన్నీ కూడా గుహలు అన్ని కూడా వెతికాడు అనమాట, శోధించాడు. చివరికి ఆ జటాయువు వాళ్ళ వలన, సంపాతి వాళ్ళ వలన తెలుసుకుని లంకలో సీతమ్మ తల్లి ఉన్నదన్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఇంకా సముద్రమును దాటాలని చెప్పి ఆ సముద్రం చివరి వరకు వచ్చి ఇంకా ఎవరు దాటుతారని చెప్పి జాంబవంతునికి నేను సగం దూరం వెళ్తాను, పూర్తిగా వెళ్తాను కానీ వెనక్కి తిరిగి రాలేను, ఇన్ని యోజన దాన్ని మన సముద్రం ఢామ్ అని పడిపోతాను, ఇలా ఒక్కొక్కరు చెప్తుంటే ఆ సముద్రపున రాళ్లతో ఆడుకుంటున్నటువంటి హనుమంతుని పిలిచి జాంబవంతుడు తన యొక్క హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యములు ఎంతో తెలియచేసి ఉత్తేజపరిచి నీవు తప్ప ఎవరు దీన్ని దాటలేరని చెప్పటం వలన ఒక్కసారి తన కాయాన్ని పెంచి మహేంద్రగిరిని ఒక్క తాటనము చేసి
హనుమంతుడు లంకకు బయలుదేరాడు. ఆ సమయంలో ఎంతో శ్రమ పడ్డాడు. ఈ శ్రమను మైనాకుడు అనేటువంటి పర్వతము సముద్రం నుండి పైకి లేచింది. ఈ పర్వతం సముద్రంలో అన్ని పర్వతాలకి రెక్కలు విరగ్గొట్టిన ఈ మైనాకుడికి రెక్కలు ఇంద్రుడు విరగ్గొట్టలేకపోయాడు. ఎందుకంటే సముద్రంలో పడేశాడు. ఎవరు పడేశారు? వాయుదేవుడు పడేశాడు. కాబట్టి వాయుదేవుడు కుమారుడు ఎవరు? హనుమంతుడు. కాబట్టి హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి సముద్రుడిని చెప్పడం వల్ల మైనాకుడు పైకి లేచాడు. పైకి లేచి, హనుమంతా, కొన్ని క్షణములైనా నీవు విశ్రాంతి తీసుకొని తర్వాత సీతాన్వేషణ నిమిత్తమై బయలుదేరవలసింది అని చెప్తాడు. ఆ ప్రార్థించాడు కూడాను. అయితే అప్పుడు హనుమంతుడు ఏమంటారంటే, నేను రామకార్యార్థమై బయలుదేరుతున్న సమయం నందు భక్ష్యములు భోజనము చేసుకుంటూ కూర్చోటానిక నేను రామకార్యానికై వెళ్తున్నాను. ఆ కార్యాన్ని సాధించుకోవాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. అందువల్ల నేను తిని తర్వాత ఆనందించి ఇవన్నీ చేయడానికి కాదు. రామకార్యం పూర్తి అయ్యే వరకు నాకు విశ్రాంతి వద్దు. రామకార్యం పూర్తి అవ్వాలి, సీతను అన్వేషించాలి, సీత యొక్క జాడను శ్రీరాముల వారికి తెలియచేయాలి. అంతవరకు నాకు విశ్రాంతే వద్దు. నేను విశ్రాంతి తీసుకోలేను, తీసుకోను. ఎందుకంటే ఆయన పట్టుదలని పట్టునే పట్టితివన్నమాట. అదే పట్టిన పట్టు పట్టారు. ఆ పట్టును విడవకుండా ఆ పట్టును సాధించడానికి మధ్యలో వచ్చినటువంటి ఆటంకాలన్నీ కూడా ఎదిరించి వాటికి దూరంగా ఉంటూ గమ్యాన్ని చేరుకున్నటువంటి హనుమంతుడు మనందరికీ కూడా ఆదర్శము. ఇంకా హనుమంతుడు ఏం చెప్పి, నాకు ఏ విధమైన ఆహార విహారములు అక్కర్లేదు, ఇది రామకార్యము అని మైనాక పర్వతములకు తెలిపాడు హనుమంతుడు. ఈ విధంగా స్వామి మనకి ఈ అధ్యాయంలో ఏం తెలియదు, మనం ఏదైనా సరే పని చేయాలంటే సద్బుద్ధిని ప్రోత్సహించి ప్రచోదనం చేసుకుంటూ చక్కగా విచారణ చేసి విచక్షణ జ్ఞానమును ఉపయోగించుకుని చక్కగా నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని లెక్క చేయకుండా హనుమంతుని వలె ముందుకు సాగిపోవాలి. ముందుకు సాగిపోవాలంటే ఈ శరీరాన్ని కూడా మనం ఎంతవరకు రక్షించుకోవాలి, ఎంతవరకు కాపాడుకోవాలో అంతవరకు కాపాడుకోవాలి. మరీ అతి చేయకూడదు. అతి సర్వత్ర వర్జతే. మరీ నెగ్లెక్ట్ చేసేయకూడదు, మరీ అధికంగా కేర్ తీసుకోకూడదు అనమాట. ఈ విధంగా ముందుకు సాగాలని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ దివ్య ప్రబోధంలో 23/11/1972 తెలియచేసినటువంటి దివ్య ఉపదేశములో కొన్ని అంశములు, ఇటువంటి సమయాన్ని నాకు ప్రసాదించినటువంటి మన గురువు గారికి, వారి ధర్మపత్ని వరలక్ష్మి గారికి ఇటువంటి అవకాశాన్ని, స్వామివారు చెప్పిన పలుకులు మళ్ళా నేను చదవడం, నేను చెప్పడం ఏదో నాకు తోచినంత, అంటే భగవంతుడి ఇచ్చిన శక్తి మేరకు, బుద్ధి మేరకు కాస్త విపులీకరించే శక్తిని ప్రసాదించిన స్వామివారికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. సాయిరామ్, సాయిరామ్. శ్రీ సాయిరామ్. పురాణ పురుషులు భక్తుల చరిత్రలో భాగంగా నిన్న ప్రహ్లాదని గురించి కొన్ని విషయాలు తెలుసుకుని సమయ భావం ఆపడం జరిగింది. ట్రై టు కంప్లీట్ టుడే. ఎక్కడ ఆపామంటే నిన్న తను ధైర్యంగా వాళ్ళ నాన్నకి సమాధానం చెప్తాడు. ఎక్కడ చూసినా ఎందుకు లేదు, మళ్ళీ వెనకపోదలుచుకోలేదు. నువ్వు దేహాభిమానంతో దైవాన్ని చూడలేకుంటున్నావు. నువ్వు కేవలం భౌతికమైన సుఖ సంతోషాలకు పాకులాడుతున్నావు. యూ డోంట్ వాంట్ దైవ గ్రేస్, నీకు అక్కర్లేదు, నీకు పాకులాడటం లేదు. కారణం ఏంటి? అహంకారం మమకారాలతో జీవిస్తున్నావు. అహంకారమే నీ అధఃపతనానికి దారి తీస్తుంది. దైవాన్ని పొందాలంటే వినయ విధేయతలు ఉండాలి. నువ్వు గొప్ప వైజ్ఞానిక సైంటిస్ట్, కానీ రాక్షసత్వాన్ని పెంచుకున్నావు. ఇప్పుడు ఇందాక అంతఃకరణ మాట వచ్చిన ముందు నీ చిత్తాన్ని స్వాధీనం చేసుకో, ఇంద్రియాలను వశం చేసుకో. అప్పుడు కానీ సర్వవ్యాపకునే భగవంతుడు చూడలేవు అని బోధించాడు అని అక్కడ ఆపామండి. ఇది కంటిన్యూ ఇట్. ఆ మాటలు చెప్పకపోతే చెప్పకలే యాక్చువల్గా
కనెక్టివిటీ ఉంటుందని చెప్పాను. దాన్ని మనకు కూడా లింక్ చేస్తున్నాడు స్వామి. హిరణ్యకశిపుడు కాకుండా నాలాంటి వాళ్ళు ఉంటారు చాలా మంది. ఈనాటి మానవుడు కూడా నీది నాది అనే అభిమానంతో ఇలా చెప్పాడు. పాశ్చాత్య జీవనానికి ఇండియా జీవనానికి తేడా ఏంటి అంటే, వాడు ఎంతసేపు వాడు పొట్ట గురించి ఆలోచిస్తుంటాడు అన్నమాట. పక్కన వాడు తిన్నాడో వాడికి సంబంధం లేదు. వాళ్ళ నేచర్ ఎంత అంటే, నేనెవరని చెప్పడానికి స్వామి చెప్పిన మాట. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. మన దగ్గర కూడా అలా ఉండంటే మనం కూడా పాశ్చాత్యులే. భారతీయులు అంటే అలాగ ఉండకూడదు. భారతదేశంలో ఉండి కూడా అదే సంకుచితమైపోతుంటే మనం కూడా పాశ్చాత్యులమే. లివింగ్ ఇన్ ఇండియా, బిహేవింగ్ లైక్ ఫారినర్స్ అన్నమాట. నీది నాది అనే అభిమానంతో దేవుడు ఎక్కడ అని దేవుడు ఆడుతున్నాడు నేటి మానవుడి పరిస్థితి. మనం కూడా హిరణ్యకశిపులమే. అట్టి వారికి ఎంత వెతికినా చిక్కడు. ఏకాత్మ భావం ఆవిర్భవించాలి అంటున్నాడు. భగవంతునికి జీవితం అద్భుతం కావాలి. సర్వకర్మలను దైవ భావంతో ఆచరించాలి. ఎలాగంటే ప్రహ్లాదు తినే తిండి యందు, త్రాగే నీటి యందు నారాయణ్ణి చింతిస్తూ వచ్చాడు. విషం తాగినా ఆనందంగా ఉన్నాడు. ఎక్కడ చూసినా భగవంతుడు కనిపిస్తున్నాడు అన్నాడు. కానీ హిరణ్యకశిపుడికి ఎంత వెతికినా కనిపించలేదు. ఇక్కడే ఉన్నాడు అంటాడు. ఏ సినిమాలో చూపించాడు, ఈ మధ్య చిరంజీవి సినిమాలో గాంధీ తాత ఆయన కనపడుతుంటాడు. ఆయన ఒకడే గాంధీ కనపడితే మిగిలిన వాళ్ళకి ఎంత కనపడతారండి? నా ఎదురుగా గాంధీ కూర్చున్నాడు, గాంధీ సమాధానం చెప్తున్నాడు, ఏదో చిరంజీవి ఏదో సినిమా తీసాడు. గాంధీ కనపడంటే మధ్యలో కూర్చొని అందరు కనపడాల. కానీ హిరణ్యకశిపుడికి ఎంత వెతికినా కనిపించలేదు. అందులైన వారి ముందు ఎంత పవర్ఫుల్ బల్బ్ పెట్టినా వారికి చీకటే గాని వెలుతురు కనిపించదు కదా. అట్లే దేహభావమే తప్ప దైవభావం లేని జ్ఞాన అంధులకు, వాళ్ళేమో కళ్ళు లేని గుడ్డివాళ్ళు, మనం కళ్ళు ఉండి గుడ్డివాళ్ళు, మనం జ్ఞాన అంధులు అనమాట. వాళ్ళు బెటర్ ఇంకా మనకంటే పాపం. చీకట్లో అయినా కర్ర పట్టుకుని ఏదో రకం వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటుంటారు. దేహభావమే తప్ప దైవభావం లేని జ్ఞానాంధులకు భగవంతుడు ఏ రీతిగా కనిపిస్తాడు? నారాయణ భావంలో లీనమైన ప్రహ్లాదుడికి మాత్రం ఎక్కడ చూసినా నారాయణుడే. అంతర్బహిష్య అని చెప్తుంటారు కదా పద్యం. ఐఆమ్ విత్ యూ, అబౌవ్ యూ, బిలో, టక్కటక్కడక్క చెప్తుంటారు అనిల్ కుమార్ గారు. మన స్పీకర్లు కూడా చాలా మంది ఎటువంటి బయట చేస్తుంటారు. వెలుపులా ఉన్నాడు, కింద ఉన్నాడు, మీద ఉన్నాడు, లోపల. నిజంగా మనం ఫీల్ అవుతున్నామా చెప్పండి? కింద మీద చుట్టూ లోపల వెళ్తురా సర్వత్రా నారాయణుడే. మళ్ళా అదే డైలాగ్. హిరణ్యకశిపులు సామాన్యమైన వారు కాదు. వాళ్ళు జయ విజయులే. శాప కారణంగా అలా రావటం జరిగింది. ఆ శాపం కూడా వాళ్ళు కొంచెం వివేకంతో ఆలోచించారు. నీకు అప్పుడప్పుడు ఇటువంటి పరీక్షలు పెడుతున్నాడు భగవంతుడు. నీకు పూర్ణాయుష్కుడు వేస్ట్ ఫెలో 100 years బతికేవాడు కావాలా, మంచిగా బతికేవాడు 10 years కావాలని పెడితే మీమాంస, అదే మీమాంస వీళ్ళకి వచ్చింది అనమాట. కొంతకాలం నాకు దూరంగా నా దగ్గరకు వస్తారా లేకపోతే అని పెట్టేటప్పటికి, పర్లేదు సార్ 2-3 జన్మలు మీకు దూరంగా ఉండి మళ్ళీ మిమ్మల్ని చేరుకుంటాము అన్న కోరికతో జయ విజయులు ఇలాగ హిరణ్యకశిపుగా రావటం జరిగింది. మనకు తెలిసిందే. హిరణ్యాక్షుని చంపినాడని హిరణ్యకశిపుకి విష్ణు పైన చాలా కోపం వచ్చింది. వాటి తీరి ఒకటే, విష్ణు ఎక్కడున్నా అతను పట్టాలి కొట్టాలి, రెండు పట్టాలి కొట్టాలి అనుకుని సముద్రాలను శోధించాడు.
ఆకాశంలో సంచరించాడు, పంచభూతాలను పరిశీలించాడు. కానీ విష్ణు ఎక్కడా కనిపించలేదు. నిజంగా ఇప్పుడు ఇతను కనపడలేదు. అదే గోపికలు ఇతని స్టేట్ లో ఉన్నారనుకోండి, వాళ్ళకి సముద్రంలో కృష్ణ కనిపించేవాడు, ఆకాశంలో కృష్ణుడు కనిపించేవాడు, పంచభూతాల్లో కృష్ణుని దర్శించుకున్నారు, దర్శించుకోగలరు గోపికలు. ఎందుకంటే వాళ్ళు ఆ భావంతో ఎత్తుకున్నాడు. వీళ్ళేం కోపభావంతో ఎత్తుకుంటుంటే ఎక్కడ కనపడతాడండి? ఎందుకు కనపడలేదు? ఎక్కడో చోట కనపడాలి కదా, మరి అన్ని చోట్ల ఉంటాడు. కింద మీద పైన చుట్టూ ఇందాక అన్నప్పుడు ఎక్కడో చోట కనపడాలి కదండి. మీదన్న కనపడాలి, కిందన్న కనపడాలి. మరి హిరణ్యకశిపుడికి భయపడి విష్ణు పారిపోయాడా? పారిపోబట్టే కనపడలేదు అనుకుంటున్నాడు బహుశా అతను. ఆ. నన్ను చూసి పారిపోయాడు, అందుకని ఎక్కడ కనపడలేదు అనుకుంటుంటాడు. ఎక్కడ కూర్చొని కనపడిపోతే ఎక్కడో చోట తొలపాకంలో కనపడాలి, లేదా అడయారులో ఉన్నా, లేదా ఎక్కడైనా కనపడాలి కదా. కాదు కాదు, ఆయనకేం పారిపోలా. విష్ణు ఎక్కడ చూసినా ఉన్నాడు, కానీ ఈ విషయాన్ని తానే చెప్పుకోకూడదు. అది తాను ఎక్కడైనా చెప్పాడు తన గురించి, ఎప్పుడో ఒకటి ఉన్న సందర్భాలు చెప్పాలని. డిఫరెంట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తన యొక్క నిజతత్వం స్వామి కూడా ఒకటి ఉన్న చోట్ల మన హింట్గా ఇచ్చారు. దేహం శాశ్వతం కాదు, దేహ రూపంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా పోవాల్సిందే హింట్ ఇచ్చారు. మనమేమో 96 సంవత్సరాలు అని మనం అలాగా ఉండిపోయాం. తన గురించి తను చెప్పుకోకూడదు. మరి చెప్పాలంటే ఏం చేయాలి? హిరణ్యకశిపుని కొడుకు ద్వారానే చెప్పించాలి. చివరకు హిరణ్యకశిపుడు భగవంతుడు ఎక్కడా లేడని భావించి వెతికాడు. సముద్రాలు ఎతికాడు, ఆకాశం ఎతికాడు, పంచభూతాలు శోధించాడు, ఎక్కడ కనపడలేదు. సంచరించాడు, పరిశీలించాడు, శోధించాడు. ఈ కేమ్ టు డెసిషన్, ఈ కంక్లూడ్. సో భగవంతుడు ఎక్కడ లేడని భావించి అప్పుడు ప్రహ్లాదంతో అంటాడు, ఒరే పిచ్చివాడా, చిన్నపిల్లాడు కదా, ఒరే పిచ్చివాడా, హరిహరి అంటూ చాలా పొగుడుతున్నావు, నీ హరి ఎక్కడున్నాడో నాకు చూపించు. పంచభూతాలు నేను పరిశోధించాను, కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. కనుక ఈ హిరణ్యకశిపుడే భగవంతుడు రా. కనుక ఓం నమో హిరణ్యకశిపాయ నమః అని ఉచ్చరించు అన్నాడు. అవసరమైతే తండ్రిని ఎదిరించమని చెప్తుంటాడు. లివింగ్ విత్ గాడ్, భగవంతుడితో జీవించాలి అంటే. అన్నను వదిలేశాడు అక్కడ విభీషణుడు. భర్తను ఎదిరించింది ఒక ఆవిడ. ఇక్కడ తండ్రిని ఎదిరించాడు. అంటే తండ్రి మాట వినమ, సిచ్యువేషన్ వస్తే అని చెప్పాడు, అంతేగాని తండ్రి మాట వినకు, భర్త మాట వినకు. సిచ్యువేషన్ అదే. మనిషి గొప్పవాడా, దేవుడు గొప్పవాడు, మీమాంస కనుక మనకు వస్తే ఏం చేయమన్నాడు? మన ఎవరో చెప్పారు కబీర్దాస్, ఇంట్లో ఉండే పంపులో ఉండే సాధించు, నీకు ఇంతగా పరిస్థితి బాగాలే అప్పుడు బయటికి పో. అందరినీ బయటికి పోమని, సంసారాలు వదిలేసి పోమని చెప్పలే ఆయన. ఓం నమో హిరణ్యకశిపాయ నమః అని ఉచ్చరించు బిడ్డ అని అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, చీచి, హరిద్వేషి నేను పూజించడమా, నా హరి సర్వత్రా ఉంటున్నాడు అన్నాడు ప్రహ్లాదు. అంతకుముందు హిరణ్యకశిపుడు ఎక్కడెక్కడో తిరిగినా హరి చిక్కలేదు. అంటే విశ్వాసం కలిగిన వారికి భగవంతుడు సర్వత్రా కనిపిస్తాడు, కానీ విశ్వాసం లేని వారికి ఎదురుగా ఉన్నా కనిపించాడు. అంటే భగవంతుని శక్తి సామర్థ్యాలు లేవని భావించరాదు. భగవంతుని శక్తి ఉన్నది, కానీ సరి అయిన కాలం రావాలి. మంచి గాని చెడ్డ గాని పండిన తర్వాతనే చెట్టు నుండి కిందకు రాలుతుంది. అది పండటానికి తగిన కాలం తీసుకుంటుంది. అందువలనే భగవంతుడు కూడా కొన్ని చర్యలను ఒక్కొక్కసారి ఎక్కువ కాలం తీసుకుంటాడు. స్వామి వెయిట్ 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 అంటుంటారు. వెయిట్ అంటే ఏంటో అర్థం కాదు. WAIT వెయిటా, WAGT వెయిటా? ఆగమనా లేకపోతే వెయిట్ తగ్గించుకోమనా?
ఏం అర్థం ఆయనకే తెలియాలి, మరి అన్న వాళ్ళకి తెలియాలి, విన్న వాళ్ళకి తెలియాలి. వెయిట్ అంటే భగవంతుడు కూడా కొన్ని చర్యలకు ఒక్కొక్కసారి ఎక్కువ కాలం తీసుకుంటాడు. అంత మాత్రం చేత భగవంతుడిలో శక్తి లేదు, ఉంటే ఎందుకు ఈ విధంగా చేయలేకపోయాడు అని విమర్శించడం సరైన లక్షణం కాదు అంటున్నారు స్వామి. ఇటువంటి మీమాంస మనకే కాదు, మనకంటే చాలా మంది మనకంటే గొప్ప గొప్ప భక్తులకే కలిగింది. బట్ దే రియలైజ్డ్ నో, రాముల్లో శక్తి లేదు, అందరికి పంచిపెట్టాడు. సాయిబాబా విభూది ఎంతమందికి ఇస్తాడు, ఆయన దగ్గర అయిపోయిందేమో. అయిపోవడం ఏంటిందండి, ఆయన చిన్మయ స్వరూపుడు, మనం మనమయ స్వరూపుడు. ప్రహ్లాదు తండ్రితో, నాన్న ఈ ప్రపంచము అగ్నిలో కాలేని పెద్ద గుండు వంటిది. ఈ గుండు లోపల వెలుపల సర్వత్రా ఉంటున్నది అగ్ని. నాన్న తాకితే గాని నీకు వేడి తెలియదు, ఆచరణ లేక అనుభూతి రాదు. నా మాట విను, ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడు అని అన్నాడు. కానీ మూర్ఖుడైన హిరణ్యకశిపుడు తన పట్టుదల వదలలేదు. ఎక్కడ చూసినా ఉన్నాడా, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు. ఉన్నాడన్నాడు ప్రహ్లాదు. తక్షణమే హిరణ్యకశిపుడు గద తీసుకుని తన శక్తి కొలది గట్టిగా కొట్టాడు. అది రెండుగా చీలింది. అందు నుంచి ఒక భయంకరమైన రూపం బయలుదేరింది. అది మనిషి కాదు, మృగం కాదు. ఎందుకంటే అప్పుడు అనువంశ హెరిడిటరీ థియరీ చార్లెస్ డార్విన్ కనుక్కున్నాడు పరిణామ సిద్ధాంతం అని. మత్స్య కూర్మ వరాహ నారసింహ 4వ అవతారం ఇది. మత్స్యం అయిపోయింది, కూర్మం అయిపోయింది, వరాహం అయిపోయింది. నెక్స్ట్ ఎవల్యూషన్ పరిణామంలో డైరెక్ట్ గా మనిషి రాలేదు. పరశురామ, వామన. సో దిస్ ఈజ్ ద 4th వన్. ఓ భయంకర రూపం బయలుదేరింది. అది మనిషి కాదు, మృగం కాదు. దాన్ని చూసేటప్పటికి తాను బ్రహ్మ నుండి పొందిన వరము గుర్తుకొచ్చింది. ఎవరికైనా వస్తుంది, రికలెక్ట్ అవుతుంది. ఆహా, నా మరణం ఆసన్నమైంది, ఇది మనిషి కాదు, మృగము కాదు అనుకున్నాడు. నరసింహుడు హిరణ్యకశిపుడు చేయి పట్టుకుని తన తొడపై వేసుకున్నాడు. మళ్ళీ హిరణ్యకశిపుడు జ్ఞాపకం వచ్చింది, తాను కింద గాని పైన గాని తాగకూడదని కోరుకున్నాడు. కాబట్టి తొడ మీద వేసుకున్నాడు. ప్రాణం ఉన్న దానితో గాని లేని దానితో గాని రాత్రి గాని పగలు గాని తనకు మరణం కూడదని వరం పొందాడు. గోల్డ్ అంటే నెయిల్స్, ఎన్ఏఐల్ నెయిల్స్. గోళ్ళు ప్రాణం ఉన్నవి కాదు, లేనివి కాదు. అది రాత్రి కాదు, పగలు కాదు, సాయం సమయం. ఇవన్నీ తలుచుకుంటూ ఉండటం వల్ల అంత్య సమయంలో కూడా హిరణ్యకశిపుడు నారాయణని స్మరించాలి. అది నారాయణ నారాయణ అంటలేదు. అది బ్రహ్మదేవుని ఇది కోరానే, అది కోరానే, వాడు లేకుండా ఇది లేకుండా అది లేకుండా ఇది ఇవన్నీ హీ రికలెక్టింగ్ వరాత్ అనమాట. అంత్యకాలంలో దేనిని స్మరిస్తామో దాని ఫలితమే మరుజన్మలో ప్రాప్తిస్తుంది అంటున్నారు స్వామి. అటువంటి నారసింహం చూసి అందరూ భయభ్రాంతులకు గురి అవుతున్నారు, గజ గజ వణుకుతున్నారు. అని ప్రహ్లాదును మాత్రం ఆనందంతో కన్నార్పక చూస్తున్నాడు. అప్పుడు నరసింహుడు అన్నట్టు ప్రహ్లాద్, చిన్న పిల్లవాడండి, నాయన నా రూపం చూసి నీకు భయం కలగటం లేదా అని అడుగుతా. ఇప్పుడు ప్రహ్లాదుడు అంటాడట, నారాయణ యద్భావం తద్భవతి. నిన్ను భయంకర స్వరూపంగా భావించిన వారికి నువ్వు భయంకరంగానే కనిపిస్తావు. కానీ నేను నిన్ను ప్రేమ స్వరూపునిగా భావిస్తున్నాను కనుక నీవు ప్రేమ స్వరూపునిగానే కనిపిస్తున్నావు, ఆనందమయునిగానే గోచరిస్తున్నావు. నాకు భయం ఎందులకు అన్నాడు. హిరణ్యకశిపుని యొక్క శవాన్ని నారసింహుడి కింద పడవేసిన తర్వాత ప్రహ్లాదు దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. తన తండ్రికి సద్గతి ప్రసాదించమని ప్రార్థించాడు.
నరసింహుడు తన అవతారం సమాప్తం గావించుకునే ముందు ప్రహ్లాదుని ఏమి కావాలో కోరుకోమన్నాడు. నారాయణ, నీవు తప్ప నాకేమీ అక్కర్లేదు. నేను నీలో, నీవు నాలో జీవించాలి. ఈ ఏకత్వాన్ని నేను అనుభవించాలి. తుచ్చమైన వాంఛలతో అల్ప జీవితం గడపడం నాకు ఇష్టం లేదు. ఈ భౌతిక జీవితం నాకు అక్కర్లేదు అనేటప్పటికీ నారసింహుని స్థానంలో శ్రీమన్నారాయణ ప్రత్యక్షమై, ప్రహ్లాద, నీ బోటి బిడ్డలు ఈ జగత్తుకు ఆదర్శప్రాయులుగా ఉండాలి. నీ తండ్రి మరణించాడు కాబట్టి ఈ రాజ్యం నువ్వు పాలిస్తూ రాక్షసులందరినీ మానవులుగా తీర్చిదిద్ది సరి అయిన మార్గం బోధించి వీరు తిరిగి నా చెంతకు వచ్చేట్లు చేయాలి. రాక్షసులందరినీ మానవులుగా తీర్చిదిద్ది వారిలో దైవత్వం చేతుడికే నేను నిలుపుతున్నాను అన్నట్టు నారాయణుడు. అప్పుడు ప్రహ్లాదుడు, ఈ బాధ్యత నాపై పెట్టవద్దు, నాకు కావాల్సింది నీవు, ఇవన్నీ నీవు చేయవలసిన పనులు అని పాదములపై పడి ఎంతగానో ప్రార్థించాడు. కానీ ప్రతి ఒక్కరూ కాల, కర్మ, కారణ, కర్తవ్యం 4. కాలము, కర్మము, కారణము, కర్తవ్యం. ఈ 4 మనకు తెలిసినవి. ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంది, ప్రతి వాళ్ళు చేయాల్సిందే. ప్రతి ఒక్కరూ కాల, కర్మ, కారణ, కర్తవ్యాలను పురస్కరించుకుని ప్రవర్తించాలి. దైవాజ్ఞను ఉల్లంఘించడానికి వీలు కాదు. నారాయణుడు ప్రహ్లాదుని తన తొడపై కూర్చోబెట్టుకొని, ఆయన నా దర్శన స్పర్శన సంభాషణ 3 నీకు లభించాయి. దీనికి మించిన ప్రాప్తి మరొకటి లేదు. ఈ ప్రాప్తినే నీవు నిరంతరము చింతిస్తూ రాజ్యమును పాలించు. ప్రాప్తి అంటే మనకు దట్ వీ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్. మనం ఆలోచించింది కాదు, మనం యోచించింది కాదు, మనం చింతించింది కాదు, మనకు లభిస్తుందని అనుకుంది కాదు. అటువంటి అప్రాప్తమైన దాన్ని లభించడాన్ని ప్రాప్తి అంటుంటారు. మనకు కూడా ఇది భగవంతుని ప్రాప్తే. మనం లేకపోతే మనం ఏం తపస్సు చేసామని చెప్పి మనకు దర్శనం ఏంటండి? ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నాం స్వామిని. సో ఈ ప్రాప్తి నీవు నిరంతరము చింతిస్తూ రాజ్యమును పాలించు అని ఆజ్ఞాపించాడు. అంతర్ధానమయ్యాడు. కనుక ప్రహ్లాదునికి రాజ్యపాలన తప్పలేదు. తప్పించుకుందాం అనుకున్నాడు కానీ తప్పలేదు. ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూ రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. ఈ విధంగా తండ్రి దుర్మార్గుడైన ప్రహ్లాదుడు మహాపవిత్రమైన జన్మను అందుకున్నాడు. దానవ వంశంలో పుట్టినప్పటికీ దైవానుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఓ చిన్న సిచ్యువేషన్ తో స్వామి క్లోజ్ చేస్తున్నారు ప్రహ్లాదుని గురించి. సత్యమే వేదైతి అని మనకు సూక్తి ఉంది. ఒకానొక సమయంలో ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, ఆంగీరసుని కుమారుడు సుధర్ముడు వాదంలో పోటీ పడ్డారు. గెలిచిన వానికి ఓడిన వాడు ప్రాణము అర్పించాలి అని షరతు విధించుకున్నారు. అయితే పోటీలో జయాపజయాలు నిర్ణయించడానికి ఒక జడ్జి ఉండాలి కదా. ఆ జడ్జి అనేవాడు ఎలా ఉండాలి? ఇప్పుడు క్రికెట్ లో లాగా జడ్జి ఎంపైర్ లాగా ఉండవు, భుజాలు కొట్టుకోవడం, ఎప్పుడు భుజాలు కొట్టుకోవడం. నాకు ఆ క్రికెట్ అంటే నచ్చము. 71 నుంచి 69 నుంచి చూస్తున్నానండి. ఈ డిఆర్ఎస్ సిస్టమ్ లేదు, రివ్యూ చేయడం లేదు. వాడు అవుట్ అంటే అవుట్, ఇప్పుడు అవుట్ అంటే పోడు, రివ్యూ అంటాడు. ప్రతి దానికి అవుట్ అంటాడు, రివ్యూ అంటాడు. అది ఏం చెప్పండి, ఎంత అసహ్యం తయారైంది క్రికెట్. ఒక జడ్జి ఉండాలి కదా. అతడు ఎట్లా ఉండాలి? ఎటువంటి సంకుచిత భావం లేనివాడే,
తన పర భేదభావములు పాటించిన వాడే ఉండాలి. వాళ్ళ విజయంలో ఎంపైర్ల పాత్ర ఉంది అని అంటే కెప్టెన్ ఎలా ఉంటుంది చెప్పండి. సరే, ఓడిపోయినాడు అంటాడు అంటే అంటాడు కామన్. కాబట్టి ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ గెలుపులో ఎంపైర్ల పాత్ర కూడా ఉందని అంటే 11 మంది కాదు 13 మంది ఆడారంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో ఎటువంటి వాడు ఇక్కడ ఎలా ఉండాలి? తన పర భేదభావం పాటించిన వాడే ఉండాలి. కనుక ఇరువురు ప్రసాదుని వద్దకు వెళ్లి పోటీలో న్యాయ నిర్ణేతగా ఉండమని ప్రార్థించారు. ఎవరెవరు? ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, ఆంగీరసుని కుమారుడు సుధర్ముడు. అందుకు ప్రహ్లాదుడు ఒప్పుకున్నాడు. వాదము ప్రారంభమైంది. ప్రహ్లాదు అన్నింటినీ గమనిస్తూ వచ్చాడు. కట్టకడపటికి విరోచనుడు ఓడినట్లు, సుధర్ముడు గెలిచినట్లు నిర్ణయించాడు. దానితో సుధర్ముడు పట్టలేని ఆనందంతో ప్రహ్లాదుని పట్టుకొని, ప్రహ్లాద, నీ బోటి సత్య సంకల్పులు పుణ్యపురుషులు ఉండటం చేతనే జగములంతా పగలుగా వెలుగుతున్నాయి. వాదంలో ఓడిన వాడు గెలిచిన వాడికి ప్రాణం ఇవ్వాలని తెలిసినప్పటికీ సత్యాన్ని పాటించి నీ కుమారుని ఓటమిని ఒప్పుకున్నావు. సత్యానాస్తి పరో ధర్మ, సత్యం మించిన ధర్మం మరొకటి లేదు. సత్యమే దైవము, నీ సత్యమే నీ కుమారుని బ్రతికిస్తున్నది. కనుక నీ కుమారుని ప్రాణం నేను తీసుకోను అన్నట్ట. ఫైనల్ గా ప్రహ్లాదు నిరంతరం నారాయణ చింత చేయటం చేత అతని పేరు ప్రహ్లాదుడు అని సార్థకమైంది. ప్రహ్లాద అంటే మనం చాలాసార్లు అన్నాం. ఆహ్లాద ఇది కాల్ ప్రహ్లాద. ఆహ్లాదమును పరిపూర్ణమైన స్వరూపములో అనుభవించిన వాడు అని అర్థము. ప్రహ్లాదుడు అంటే ఆహ్లాదమును పరిపూర్ణమైన స్వరూపము, టోటాలిటీ. వంశము రాక్షస వంశం, రూపము మానవ స్వరూపం, చిత్తము దైవ చిత్తము. రాక్షస వంశము, మానవ స్వరూపము, దైవ చిత్తము. ఈ మూడింటి ఏకత్వం పొందిన పవిత్ర స్వరూపుడే ప్రహ్లాదు అంటున్నారు స్వామి. ఈ ప్రహ్లాదుడు నిరంతరము భారతీయ సంస్కృతిని ఆశ్రయించి తూచా తప్పక దాన్ని అనుసరిస్తూ ఆదర్శంగా ప్రజలకు అందిస్తూ వచ్చాడు అని చెప్పి స్వామి ఈ కంక్లూడెడ్ హిస్ మెసేజ్ టు ద చిల్డ్రన్ అబౌట్ ప్రహ్లాద. తర్వాత ఎవరి గురించి చెప్తున్నారో చూద్దాం. ఒకటి రెండు ఉన్నాయి బహుశా. స్వామి narrating అబౌట్ ధ్రువపాఖ్య అని ఒకసారి నేను చెప్పాను. ఏం చెప్తున్నారు స్వామి ధ్రువ గురించి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు వీ కెన్ కంటిన్యూ టుమారో, విల్ స్టార్ట్ టుడే. స్వామి గారు రాసిన లెటర్, తన హ్యాండ్ స్క్రిప్ట్ తో రాసిన లెటర్ ధ్రువుడు గురించి. సునీతి ఉత్తానపాదుల వారి ఏకైక పుత్రుడు ఈ ధ్రువుడు. ఉత్తానపాదునకు సురుచి అనే రెండో భార్య. మనకు కూడా ధ్రువ చరిత్ర తెలిసిన వాళ్ళే, ఎవరికి తెలియదండి ధ్రువుడి గురించి చెప్పండి, అందరూ చెప్తారు ఇప్పుడు. బట్ స్వామి ఏం చెప్పారు ఒకసారి రికలెక్ట్ చేసిన ప్రయత్నం. నిన్న కూడా ఏమన్నారు కూడా
ప్రహ్లాద గురించి అందరూ తెలుసు, బట్ ద వే స్వామి నేరేటెడ్ హిజ్ రోల్ ఎంత భిన్నంగా చెప్పాడు చూడండి. ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. ఒకసారి చెప్పాను ధ్రువోపాఖ్యానం. ఉత్తానపాదునకు సురుచి అని రెండవ భార్య ఉండేది. ఆమెకు ఉత్తముడు అని కుమారుడు కలడు. ధ్రువుడు ఉత్తముడు ఒకే తల్లి బిడ్డల వల్ల మెలిగడి వారు. పిల్లల్లో తేడా లేదు, తల్లులు వేరేనా. ఒకనాడు ధ్రువుడు పెద్దవాడొకటికే తండ్రి అయిన ఉత్తానపాదుడు ఇలా ఎవరు చెప్పలేదు. దీనికి రివర్స్గా చెప్పిన వాళ్ళే ఉన్నారు. నాకైతే అందుకనే చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి స్వామి ఎలా చెప్తున్నారు. ఒకనాడు ధ్రువుడు పెద్దవాడొకటికే తండ్రి అయిన ఉత్తానపాదుడు తొడపై కూర్చుని పెట్టుకుంటే దగ్గర పిలువగా సవతి తల్లి అయిన సునీతి ఆ పిల్లవాడిని రెక్కపట్టి కిందికి లాగి తండ్రి తొడపై కూర్చున్న అధికారము నా గర్భం పుట్టిన వాడికే కలదు కానీ నీకు లేదని చివాటు పెట్టు. ఇలా ఎవరైనా చెప్పారండి? నాకైతే తెలియదు. ఆడెవడో కూర్చుంటే ఈడు కూడా కూర్చున్నాను పోతే నువ్వు అలా చెప్పారు కదా, అని ఇలా ఎవరు చెప్పలేదు. అవునండి, ఎవరై ఎవరిని ఒకళ్ళు చెప్పండి, వేస్తాను. అంతే కదా ఏరియా? అవును మామయ్య గారు, అలానే చెప్తారు. ఆ బచ్చాగాడు ఎవడో కూర్చుంటే నేను కూడా కూర్చుంటే అనేసరికి అది ఇక్కడ స్వామి అని చెప్తున్నారు. అవును, అట్లీస్ట్ మనం ఫ్యాక్ట్ FACT అని ఫ్యాక్ట్స్ తెలుసుకుంటున్నాం ఇప్పటికన్నా. నా గర్భం పుట్టిన వాడికే కలదు కానీ నీకు లేదు అని చివాటు పెట్టింది. అంతటితో ఆగల. అంతటి అధికారం కావాలనన్నా అడవికి పోయి హరిని గూర్చి తపస్సు చేసి వరమును పొంది రమ్మని పలుకగా బాలుడైన ధ్రువుడు పినతల్లి మాటలను విశ్వసించి ఈ మాటలు కూడా ధ్రువుడు తల్లి చెప్పింది అనుకుంటాం మనం. చూడండి, మనం అంటే మనం పుస్తకాలు చదవం, మిడిమిడి జ్ఞానం అనమాట. సవత్తల్లి అని చెప్పారు సార్. సవత్తల్లి నీలాంటి వాళ్ళు ఉంటారు కదా, మాలాంటి వాళ్ళు అజ్ఞానులకు మాకు తెలియదు అని చెప్పిన. అంటే పాఠ్యాంశంలో చదివాను సార్. నేను పాఠ్యాంశం మాకు తెలియదు, మేము చదువుకోలేదని చెప్పిన కదా పుస్తకాలు. నీకు తెలిస్తే గ్రేట్, మాకైతే తెలియదు. ఏం దారా గిరిజా? నేను మాత్రం సవత్తల్లి అని విన్నాను సార్. భాగవత వాహినిలో కూడా సేమ్ మీరేం చెప్తున్నారో అదే చెప్పారు. సో చిన్నతల్లే చెప్తుంది గైడెన్స్ వీడికి, అలా పో, డూ దిస్ అండ్ ఓన్లీ విల్ కాల్ ది ఎలిజిబిలిటీ. అది ఎలాగో పోడని చెప్తుంది. ఎందుకంటే ఇటువంటి ఫిట్టింగ్లు ఎందుకు పెడతారంటే అలా చిన్నపిల్లడు అడుగు పోతాడా. పినతల్లి మాటలను విశ్వసించి, ఈ మాట ఇంపార్టెంట్ అనమాట. తల్లి అయిన సునీతి ఎంత బతిమలాడి నేను వినక ఈ మాట వినైతే వినలేదు. తల్లి బొమ్మంది అని నేను అనుకున్నాను. జంగల్ పోతుంటే ఇతరులను పంపిస్తుందండి. పొద్దునైనా బతిమలాడినంత, నువ్వు వాడు తొడ మీద కూర్చోకపోతే ఏమవుతుంది? ఆ తొడ మీద కూర్చోవడానికి అడవి పోవాలా, క్రూర మృగాలు ఉంటాయి అని బతిమలాడినంత. తల్లి అయిన సునీతి ఎంత బ్రతిమలాడినా వినక నచ్చజెప్పి అరణ్యంకు వెళ్ళి దీర్ఘ తపస్సు ఆచరించి హరి అనుగ్రహములకు పాత్రైన పవిత్ర బాలుడు, నిర్మల హృదయుడు ఈ ధ్రువుడు అంటున్నారు. బీ లైక్ ఏ ల్యాంప్. ఆ ల్యాంప్ కూడా ఎలా ఉండాలి? గడప మీద పెట్టే దీపంలాగా ఉండాలి. దీపం నా ఇంట్లో పెట్టుకుంటే నాకు వెలుగు. గడప పెడితే ఇప్పుడు ఫ్లాట్ లో కరెంట్ పోయింది అనుకోండి, నా ఇంట్లో క్యాండిల్ పెట్టుకుంటే నాకు కనపడుతుంది నా దేవుడి దగ్గర. అదే గడప మీద పెట్టానుకోండి వీధి గుమ్మంలో, ఆ మెట్లు ఎక్కేవాడికి అటువాడికి ఇటువాడికి బ్లాక్ వాడికి కూడా కనపడుతుంది, కాస్త వెలుగు కనపడుతుంది కింద పడకుండా.
So be like a light, be like a street light, not street dog. And then become a ధృవతార. స్వామి పిల్లలకు చెప్పేది, మీ ఇంట్లో దీపంలాగా ఉండండి, తర్వాత వీధి దీపంలాగా ఉండండి, తర్వాత ధృవతార లాగా ఉండమని స్వామి యొక్క ఆకాంక్ష తన పిల్లలు. అందరూ మన పిల్లలే. పిల్లలంటే స్వామి స్కూల్లో చదువుకున్న పిల్లలే కాదు. సదా ఈ ధ్రువుడు నిర్మల హృదయుడు ఈ ధ్రువుడు అన్నారు. సదా పరిభ్రమించి తారామండలం ముందు శాశ్వతంగా స్థానం అందుకొని. మార్కండేయుడు 16 సంవత్సరాలు, అటువంటి వాడు 7 కల్పాలకు సరిపడా ఆయుష్ పొందాట. లేత వయసుననే దైవ విశ్వాసముకే, అందుకని బాల వికాస్ పెట్టింది 5 years లో చిన్నపిల్లలకి మంచి విషయాలు నేర్పమని చెప్పి. మొక్క వంగంది మానయ్య అసలు వంగదు కూడా, వంగదు లొంగదు కూడా. లేత వయసుననే దైవ విశ్వాసముకే పినతల్లి మాటలను నమ్మి తపస్సు చేసి నారదుడు ఎన్ని అడ్డు చెప్పినను వినక పట్టును సాధించి పరమేశ్వరుని దర్శించిన బాలుడు ధ్రువుడు. స్వామి బాగా రాశారు కవిత్వం. కన్నతల్లికి తండ్రికి కూడాను సద్గతి అందించిన బాలరత్నం ఈ ధ్రువరత్నం అంటున్నారు స్వామి. ఇంకా కంటిన్యూ చేస్తూ, ఈ ప్రాకృత ప్రపంచమునకు న్యాయము ధర్మము మూలాధారం. ఈ రెండు ఎక్కడ కనపడుతున్నాయి ఇప్పుడు? న్యాయం లేదు, ధర్మం లేదు. మేడం పొద్దున అంటుంది, నన్ను నేనేం చేస్తా, కోర్టులో కేసు ఉంటే నా చేతిలో ఉందా కోర్టులో కేసు? వీటిని స్థాపించిన వాడు, బోధించిన వాడు, ఉపదేశించిన వాడు మను చక్రవర్తి. ఇది న్యాయం ధర్మాన్ని. అతనికి 2 పుత్రులు, ఒకడు ఉత్తానపాదుడు, రెండవ వాడు ప్రియవ్రతుడు. ఇందులో ఉత్తానపాదునికి సునీతి సురుచి అని 2 భార్యలు. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. 5 సంవత్సరాలు కలిగిన వాడు ధ్రువుడు, 4.5 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఉత్తముడు. ఇరువురు తోటలో ఆడుకుంటున్నాడు. ఈ ఆడుకునే పిల్లల్ని చూస్తూ తండ్రి ఒక ఆసనంపై కూర్చుని ఆనందం అనుభవిస్తున్నాడు. ఎంజాయింగ్ ద బ్యూటీ. ఉన్నట్టుండి ఉత్తముడు అలసిపోయినట్లుగా వచ్చి తండ్రి తొడపై కూర్చున్నాడు. ఈ ఉత్తముడు రెండవ భార్యను సురుచి కుమారుడు. ఉత్తానపాదునకు సురుచి అనేది చాలా ఇష్టం. సునీతి కుమారుడు ధ్రువుడు కూడా ఉత్తమును అనుసరిస్తూ పరిగెత్తి తండ్రి తొడపై కూర్చోడానికి ప్రయత్నించాడు. ఈ దృశ్యం చూసిన సురుచి పరిగెత్తుకుని వచ్చి లేతహుడే ధ్రువుని చేయబట్టి లాగి దూరంగా నెట్టింది. ఏ ధ్రువ, నీవు ఉత్తానపాదుని కుమారుడే కానీ సురుచి కుమారుడు కాదు. నా గర్భం నుండి జన్మించిన వాడికి తండ్రి తొడపైన కూర్చుంటే అధికారం ఉన్నది కనుక నా గర్భంలో పుట్టినప్పుడే నీకు ఈ ప్రాప్తి లభిస్తుంది. కానీ నీవు ఆ సునీతి గర్భంలో పుట్టడం వల్ల నీ కర్మ ఇలా అనుభవింప చేస్తున్నది. చిన్నపిల్లల దగ్గర ఇటువంటి పదాలు వాడితే మన బాలిక పిల్లలు భజన చేస్తూ యూ షుడ్ ఎంకరేజ్ దెమ్మండి. అంతేగాని అలా పాడే అన్న వాళ్ళు చూశాను చాలా మంది. వాళ్ళు నేను వెంటనే ఖండిస్తారు. పిల్లల్ని యూ షుడ్ ఎంకరేజ్ అండి. ఇదేం పాటరా అంటే వాడు తుంచేస్తే వాడి హృదయం గాయపడిపోతే వాడు ఇంకో పాట భజన. అంటే సెటరేట్ చేయొచ్చు, విధానం ఉంటది. బట్ ఐ ఆల్వేస్ సపోర్ట్ మై బాలిక కల్చర్. దానివల్ల పెద్దలకు దూరం కావచ్చు కూడా, అయినా పర్లేదు నాకు. సునీతి గర్భంలో పుట్టడంలో నీ కర్మ ఇలా అనుభవింపజేస్తుందంటూ అమితమైన కఠిన వాక్కులతో ధ్రువుని హృదయాన్ని గాయపరిచింది. అది ముక్కలు ముక్కలు చేసింది హార్ట్ అనమాట. అంతా మన మంచికే అంటున్నారు స్వామి. ఎంతమంది అనుకుంటామండి? అంతా మన మంచికే అనుకోవడం గొప్పతనం అండి. ఏది జరిగినా మన మంచిగా ఎంతమంది తీసుకోగలరండి? ఎవరో మహనీయులు కొంతమంది ఉంటారు, ఒకళ్ళిద్దరు. ఆ పిల్లవాడు మారు మాట్లాడక తల్లి దగ్గరకు తిరిగి వచ్చాడు. కానీ తల్లితో ఏమీ చెప్పలేదు.
ఒక చోట కూర్చుని కన్నీటి ధారలు కారుస్తూ చాలా విచారిస్తున్నాడు. తల్లి ఎంత అడిగినా ధ్రువుడు ఏమీ చెప్పలేదు. జరిగిన విషయాన్ని దాసీల ద్వారా తెలుసుకున్న సునీతి కూడా కన్నీటి ధారలు కారుస్తూ, నాయనా, ఈ అభాగ్యురాలు గర్భం పుట్టడం చేత నువ్వు ఈ విధమైన శిక్షను అనుభవించవలసి వచ్చింది. నీ పినతల్లి చెప్పినట్లుగా నీవు భగవంతుని ప్రార్థించి తిరిగి ఆమె గర్భమునందు పుట్టి నీ మనోభీష్టం నెరవేర్చుకో అని ఎంతో ఓదార్చింది. ఈ మాటలు విన్నంతనే ధ్రువుడు నోరు విప్పి, పసిపిల్లవాడండి, ఈ అవమానం జరగటం చేత నాకు జీవితంపై ఇప్పుడు నాకు 65 సంవత్సరాల వైరాగ్యం వచ్చి పోతే బాగుండు అనుకోవచ్చు. ఎప్పుడు ఐ ఎంజాయ్డ్ 65 years. 60 సంవత్సరాలు కూడా అనుకోక్కర్లేదు. చిన్నపిల్లవాడండి, వాడు ఎంత అండి పట్టుమని పాపం. ఈ అవమానం జరగటం చేత నాకు జీవితంపై ఏమాత్రము ఆశ లేదన్నట్ట. తన పినతల్లిని అనేక విధముగా తొలనాడుతూ వచ్చాట. వెంటనే అతని తల్లి నోరు మూసింది. కుమారా, పరులను నిందించకూడదు. ఎవరిని మనం దూషించినా దాని ఫలితం మనకే లభిస్తుంది. టైటిల్ చెప్పాను కదా, అంతా మన మంచికే. ఎవరేం చెప్పినా అది మన మంచి కోసమని భావించాలి. కనుక పరులను విమర్శించవద్దు. నీ పినతల్లిని ఏమాత్రము దూషించవద్దు అని బోధించింది. ఇప్పుడు చూడండి క్యారెక్టరైజేషన్. యుగాలు మారిన లక్ష్మణుడు భరతుడు తిడతారు వాళ్ళ అమ్మని, పినతల్ని. రాముడు వద్దని చెప్పాడు. ఇక్కడ రాముడి చేతి చెప్పించాడు, ఇక్కడ తల్లి చేతి చెప్పిస్తున్నాడు. నాయన నువ్వు వాళ్ళ పినతల్ని అలా దూషించకూడదు బిడ్డ. ఎంత మంచి ఆవిడ చూడండి పాప తల్లి. ఇలా ఏ తల్లి అయినా చెబుతుందా? బాగా చెప్పారు స్వామి. నేను అనుకుంటున్నాను ఈ మాట అంటారా లేదా. ఇలా ఏ తల్లి అయినా చెబుతుందా? ఏ తల్లి చెప్పదు. ఇక 4 తిట్టరు బాబు, అవసరమైతే రాళ్ళే తాటి నుంచి కొట్టు, ఇట్లా చెప్తుంటారు కలికాలంలో. ఎందుకంటే ఆమె పేరే సునీతి అంటున్నారు స్వామి. సునీతి, ఇందాక మా మేడం చెప్పారు, సుతో స్టార్ట్ అయింది. సుదర్శనము, సుమతి, సుజ్ఞానము. ఏమన్నా సూలు చెప్పండి. ఇని సూస్ సుధర్మము, సుధర్మమూట. ఓ సుమిత్ర, సుమిత్ర, సుధామ, సుధామ. వెరీ గుడ్. సుధామము, సుధాముడు, సుధాముడు, సుమన, సుజన, సుకన్య, సుశీతి, సుకన్య, సుదేష్ణ. బాగుందండి. సువర్ణ, సుచరిత, సుచరిత సాయ, పొలిటీషియన్ పేరు చెప్పింది. సుచరిత్ర. హోమ్ మినిస్టర్ పేరు చెప్పింది. సునయన, సునయన. సుగంధం, సుగంధం, ఇది బాగుంది. సుగంధం బాగుంది. సుగంధం వదిలేసి ఇవన్నీ చెప్తున్నారు. సుప్రియ, సుధీర్ అండి. సుగ్రీవ. బాగుందమ్మా, ఈ పేరు బాగుంది. వెరీ నైస్. సుగీత, సుగీత సార్, సుగీత. గూగుల్ పేర్లు వద్దు మనకి. గూగుల్ పేర్లు. సంజీవని, సువర్ణ, వెరీ నైస్, థ్యాంక్ యూ. సంజీవని. సో ఇలా ఏ తల్లి అయినా చెబుతుందా? ఆమె పేరే సునీతి అంటున్నారు స్వామి. సునీతి అంటే నీతి గల వ్యక్తి. ఆడపేరు కావచ్చు. సునీతి, నీతి గల వ్యక్తులు ఎవరైనా సునీతి అనొచ్చు. నీతి గల వ్యక్తి అన్నారు, నీతి గల స్త్రీ అన్నారు స్వామి. సునీతి అంటే నీతి గల వ్యక్తి. అందువలననే కుమారునికి చక్కని నీతిని బోధిస్తూ వచ్చింది అని స్వామి చెప్తున్నారు. యూ కెన్ కంటిన్యూ టుమారో. ఒకళ్ళిద్దరు నారాయణ భజన్స్ పాడండి. యూ కెన్ రికార్డ్ అండ్ యూ కెన్ క్లోజ్.
నేను పాడతాను సార్. సాయిరాం. నేను పాడేదా సాయిరాం? పడమ్మా. గోవింద గోపాల నారాయణ హరి, గోవింద గోపాల నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, గోవింద గోపాల నారాయణ హరి, జగదోద్ధార నారాయణ హరి, జగదోద్ధార నారాయణ హరి, భక్త ఉద్ధార నారాయణ హరి, భక్త ఉద్ధార నారాయణ హరి, గోవింద గోపాల నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, గోవింద గోపాల నారాయణ హరి, జగదోద్ధార నారాయణ హరి, భక్త ఉద్ధార నారాయణ హరి, నారాయణ హరి, జై జై నారాయణ హరి, నారాయణ హరి, జై జై నారాయణ హరి, నారాయణ జై జై హరి, నారాయణ హరి, నారాయణ జై జై హరి, నారాయణ హరి, నారాయణ జై జై హరి, నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, గోవింద గోపాల నారాయణ హరి. సాయిరామ్.